नमो नारायण 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 जय श्रीमन्नारायण नारायण नारायण ॐ नमो नारायण 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 जय श्रीमन्नारायण आर्तानां दुःखशमने दीक्षितं प्रभुमव्ययम् अशेषजगदाधारं श्री लक्ष्मीनारायणं भजे अपार करुणां बोधिम् आपद्बान्धवमच्युतम् ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది మరి ఎక్కడయ్యా నిన్ను వెతికేది ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది మరి ఎక్కడయ్యా నిన్ను వెతికేది గగనము వైపు చూచితిని గగనము వైపు చూచితిని వ్రేలాడే నక్షత్రములకు ఆధారం నీవై ఉన్నావు మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది ఎగిరే పక్షుల వైపు చూచితిని ఎగిరే పక్షుల వైపు చూచితిని ఎగిరే వాడవు నీవేనని మరి ఎతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి వృక్షముల వైపు చూచితిని వృక్షముల వైపు చూచితిని వృక్షములలో పచ్చదనం నీవేనని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది జీవుల వైపు చూచితిని జీవుల వైపు చూచితిని జీవులలో కదలిక నీవేనని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది నేనే నీవని నేనే నీవని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది వృక్షములలో పచ్చదనం నీవేనని ప్రకృతిలో ఎటువైపు చూసినా ఆయన వైభవమే కనిపిస్తుంది చూడడం మనకు అలవాటైతే బేబం ఇంటికి వస్తున్నాను అనుకుంటే ఏమీ కనపడదు అమ్మ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటే అమ్మ మనకి భగవంతుడి మయంగా అంటే ఆ వాసనలు మన మనసులో కూడా పూర్తిగా ఉండాలి అమ్మ నక్షత్రాలు ఇవన్నీ మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పిల్లర్స్ వేయాలి ఈ గెలక్సీలన్నిటికి ఆయన ఏ పిల్లర్స్ వేసాడు ఆయన శూన్యంలో తిరుగుతున్నాయి కదా ఈ బాల్స్ లాగా ఏమ్మా
అవి వచ్చి మన నెత్తిమే పడిపోతున్నాయా? ఈ భూమి కిందకి జారిపోతుందా అమ్మ? వేలాడే నక్షత్రాలకి నువ్వు ఆధారమై ఉన్నావు తండ్రి. అలా చూడగానే మనకు ఆయన గుర్తుకు రావాల్సిందే అమ్మ. నన్ను నేను చూసుకుంటే గుర్తుకు రావాల్సింది అతడే అమ్మ. తాళి కట్టిన వాడికి కడుపున పుట్టిన బిడ్డలకి అంతా మనం చేసేది డ్యూటీ అమ్మ. ఎవరుంటే ఈ డ్యూటీ చేస్తున్నాము అమ్మ. ఆ ప్రాణం మన దగ్గరే ఉంది అమ్మ. ఆయన్ని ఆధారం చేసుకుని మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. మనం ఆ ఆధారం భగవంతుడు ఒక్కడే మనకి. మన కుటుంబంతో మనం ఆనందంగా జీవిస్తున్నామంటే ప్రాణంగా ఆయన ఇక్కడ ఉన్నాడు అమ్మ. ఇది ఎందుకు మనకి పదే పదే ఎందుకు గుర్తుకు రాదు? భగవంతుడి కన్నా మిన్నగా సాయం చేసేవాడే మన జీవనయాత్రలు ఇంకొకళ్ళు లేరు. ప్రాణమే ఆయన అయ్యి ఉన్నాడు కదా, ప్రాణమే ఆయన అయ్యి ఉన్నాడు అమ్మ. మన మైండ్ గుళ్ళ వైపు వెళ్ళిపోతుంది. భగవంతుడు ఎక్కడున్నాడు అనగానే ఏదో ఈ క్షేత్రం, ఆ గుడి, ఈ గుడి ఇలాంటి మైండ్కి వచ్చేస్తాయి మనకి. కానీ ఇదే ఒక దేవాలయం, దీంట్లో స్వయంగా ప్రకాశిస్తున్నాడు ఆయన. ఆయన ఉండబట్టే నా అడుగు పడుతుంది, ఆయన ఉండబట్టే ఆ నక్షత్రాలు మన మీద పడడం లేదు. సూర్యగోళం దారి తెప్పి వచ్చింది అనుకోండి కిందకి, భూమి ఉంటుందా అమ్మ? ఈ భూగోళం పాతాళానికి జారిపోయింది అనుకో అమ్మ, కింద నక్షత్రాలు ఉంటాయా? ఎవరు దీన్ని అంత కంట్రోల్ చేస్తున్నారు అమ్మ? ఏనాడైనా ఆలోచన చేసామమ్మా మనం? ఎవరు ఆధారంగా ఉన్నారు? ఎటు చూసినా నీ వైభవం తప్పించు నాకు ఇంకేమీ కనిపించడం లేదు కృష్ణ అమ్మ. వేలాడే నక్షత్రాలకు ఆధారంగా నువ్వు ఉన్నావు. నా లోపల ఉన్నది తనే అజ్ఞానం ఉంది కాబట్టి గాయత్రం ఉంది అమ్మ. నేను ఉన్నంతసేపు అది అజ్ఞానమే అమ్మ. నేను ఎక్కడున్నాను అనుకుంటేనే కానీ ఆయన గొప్పతనం మనకి అర్థం కాదు అంతే. ఎగిరే పక్షుల వైపు చూశాను నేను. ఒకప్పుడు ఈ పక్షి ఎగురుతుంది, ఇప్పుడు పక్షి అదే అని అనుకుంటాం, కానీ అక్కడ ఎగిరేవాడు భగవంతుడు. అర్థమైందమ్మా? పక్షిని చూసి విమానాలు తయారు చేశారు. భగవంతుడి సృష్టి పక్షి అమ్మ. ఆ రెక్కలు మధ్యలో బాడీ కూడా అలాగే ఉంటుంది కదా, అంతే కదా అమ్మ. భగవంతుడి సృష్టినే ఆధారం చేసుకుని మానవుడు తన తెలివితేటలను ఉపయోగించాడు అంతే ప్రపంచానికి అమ్మ. వేలాడే నక్షత్రాలకు ఆధారం నువ్వు ఉన్నావు. ఎగిరే పక్షుల రూపంలో ఎగిరేవాడుగా ఉన్నావు కృష్ణ. నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, నాకు కృష్ణ శబ్దం అలవాటు కాబట్టి దాన్నే వాడతాను నేను అమ్మ. భగవంతుడు ఒక్కడే సుమండి. రెండోది నీ అజ్ఞానమే అంతే అమ్మ. ఎవరు చెప్పినా అజ్ఞానమే. రెండోవాడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనుకుంటే అది అజ్ఞానంతో పోల్చుకోవాల్సిందే. భగవంతుడు ఒక్కడే. ఏ రూపంలో నువ్వు ఆరాధించినా అతడు ఒక్కడే 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 ఒక్కడే. ఇన్ని పేర్లతో ఉన్నవాడు ఒక్కడే. మా వారు ఉన్నారు, నాకు భర్తగా ఉన్నాడు, పిల్లలకి ఆయన తండ్రిగా ఉన్నారు, బంధువులకి ఏమవుతారు అలా ఉంటారు అమ్మ. కానీ ఒకరే కదా ఆయన అమ్మ. ఒక్కరే ఇన్ని పాత్రలు పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఒకటే. అలాగే మనల్ని సృష్టి చేసిన వాడు భగవంతుడు కూడా ఒక్కడే. అక్కడివాడు ఇక్కడివాడు అంతటా నిండి ఉన్నవాడు ఒక్కడే. అక్కడివాడు ఇక్కడివాడు అంతటా నిండి ఉన్నవాడు ఒక్కడే. ఏ నామము జపించిన స్పందించేవాడు ఒక్కడే. ఏ నామము జపించిన స్పందించేవాడు ఒక్కడే. దూరముగా లేడు, దగ్గరగా లేడు. దూరముగా లేడు, దగ్గరగా లేడు. అది నీవై ఉన్నవాడు ఒక్కడే. అది నీవై ఉన్నవాడు ఒక్కడే. ఏ నామము జపించినా స్పందించేవాడు ఒక్కడే అంటుంది చూడమ్మ. నాకు ఈ పాట ఎంతో ఇష్టం. అంటే నాకు తేలిక పదాలతో ఆయన ఇచ్చాడు, నా బుర్ర సరైనది కాదని అమ్మ, అర్థం కాదని అమ్మ. అది కూడా భగవంతుడు చూసే చేస్తాడు మన బుర్రను బట్టే అమ్మ. దీనికి సంస్కృత శ్లోకం ఇస్తే మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాలి ఈ గాయత్రమ్మ అని చెప్పి నాకు అర్థమైనట్టు చిన్న చిన్న పదాలతో ఆయన నాకు ఇచ్చాడు, నాకు కష్టం లేకుండా అమ్మ. ఎంత ప్రేమ చూడమ్మా భగవంతుడికి. అక్కడివాడు ఇక్కడివాడు అంతటా ఉన్నవాడు ఒక్కడే. ఏ నామము జపించినా స్పందించేవాడు ఒక్కడే అంటుంది. ఇంతమంది లేరు, నీ ఊహల్లో ఉన్నారంతే,
కానీ నువ్వు చేసిన నామం ఒక్కడికే చెందుతుంది. నువ్వు కృష్ణాను, రామాను, ఈశ్వరాను, అమ్మాను, అది నీ ఇష్టం. నీకు ఏది నచ్చితే దాన్ని స్వీకరిస్తావు. కానీ దానివల్ల స్పందించేవాడు ఒక్కడే అని చెప్తుంది మనకి అమ్మ. ఎన్ని అవతారాలు ఎత్తినా ఒక్కడే ఎత్తాడు అమ్మ. ఎన్ని జీవులను సృష్టించినా అతడు ఒక్కడే చేశాడు అమ్మ. ఎంత సృష్టిని నడిపినా అతడు ఒక్కడే చేశాడు అన్నీ కూడా. ఈశ్వరుడిగా ఉన్నది అతడే, కృష్ణుడిగా ఉన్నది అతడే, రాముడిగా ఉన్నది అతడే, వెంకటేశ్వర స్వామిగా ఉన్నది అతడే, బాబాగా ఉన్నది అతడే అమ్మ. రెండోది ఏమీ లేదు అమ్మ. నీకు ఏ పేరు, నీ పిల్లలకి ఇష్టమైన పేర్లు నువ్వు పెట్టుకుంటావు. అలాగే భగవంతుడు మనకిష్టమైన పేర్లని ఇన్ని అవతారాలు ఎత్తాడు ఆయన అమ్మ. ఒక్కో అవతారంలో ఒక్కో పేరుతో ఆయన ఆవిర్భవించాడు ఆయన. కానీ ఎత్తినవాడు ఒక్కడే సుమండి అమ్మ. ఏ నామము జపించినా స్పందించేవాడు ఒక్కడే, దూరముగా లేడు, దగ్గరగా లేడు, అది నీవై ఉన్నవాడు ఒక్కడే అమ్మ. గాయత్రమ్మ మైనస్ అయితే ఉన్నది ఆ భగవంతుడు ఒక్కడే, మనందరిలో ఉన్నది ఆ ఒక్కటే అమ్మ. రెండోది లేదు తల్లి అమ్మ. ఆధారం కోసం మనం చేసుకుంటాం అంతే అమ్మ. మనం నడవడం కోసం, ఆధారం కోసం అంతే అమ్మ. ఇక్కడికి వచ్చేసరికి మనం అందరం ఒకటే. నామరూపాలు అదృశ్యమైపోతున్నాయి. నేను అదృశ్యమైతేనే కానీ నా నిజస్వరూపం నాకు తెలియదు. నేను అదృశ్యం అయిపోతే అదే, దూరముగా లేడు, దగ్గరగా లేడు, అది నీవై ఉన్నవాడు ఒక్కడే. మనకి దూరంగా లేడంటమ్మా, దగ్గరగా లేడంట. ఇది నడిపేవాడు ఆయనే. అర్థమైందా తల్లి? ఒక్కో పాట ఎంత బోధ చేస్తుందమ్మా మనకి అమ్మ. అలాగే వృక్షములలో పచ్చదనం నీవే, జీవులలో కదలిక నీవే, నా చూపు ఎటు వెళ్ళినా నీ యొక్క గొప్పతనమే కనిపిస్తుంది అమ్మ. అలాగే నా లోపలికి నా ప్రయాణంలో నేను ఎక్కడున్నాను, ఆయన ఎక్కడున్నాడని నా ప్రయాణం కాసమండి, నేను ఎక్కడున్నాను ఏమో. ఎక్కడా కనిపించడం లేదు గాయత్రమ్మ, ఎక్కడా కనిపించడం లేదు అమ్మ. భగవంతుడి కోసం నేను వెతకడం లేదండి, ఎందుకంటే అణువు కూడా లేదు ఆయన లేని చోటు అమ్మ. ఈ అణువు అంతా నిండిపోయి ఉన్నా ఆయనలో నువ్వెక్కడున్నావు వెతుక్కో అమ్మ. బయట వెతుక్కున్నా ఆయనదే, నీ లోపల వెతుక్కున్నా ఆయనదే. అందువల్ల నా పోరాటం, నేను నా అజ్ఞానం ఎంత ప్రయాణం చేస్తుందని నన్ను నేను వెతుక్కుంటున్నానమ్మా అంతే. దానికి ఆయన సహాయం అడుగుతున్నాను అంతే. నా వల్ల కావడం లేదు నాయన, నువ్వు కూడా నాకు సహాయం చెయ్యి అని అమ్మ. అంతేకాని భగవంతుడిని వెతికేది ఏమీ లేదమ్మా, అంతటా నిండిపోయి ఉన్నాడు ఆయన. నువ్వెక్కడున్నావు వెతుక్కో. ఈ ఇల్లు శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదు అమ్మ. ఇది ఎప్పుడైతే వదిలేసాం సర్వం వదిలి వెళ్ళిపోతాం అంతే అమ్మా అమ్మ. ఇది మటుకి ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి. దీన్ని ఎప్పుడైతే వదిలేసామో సర్వం వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం. కానీ అప్పుడు కూడా నిన్ను భగవంతుడు వదలలేస్తామండి. నీకు తోడుగా ప్రయాణం అయ్యేవాడు ఆయన ఒక్కడే. నాది అని వాసనలు పోగు చేసుకుంటామే, అవి మనల్ని వెంబడిస్తాయి. ఎంత ఇక్కడ ఉండగానే వదులుకుంటాము, మనకి కర్మఫలాలు అంత తగ్గుతాయి అమ్మ. బాధ వచ్చినప్పుడు ఎంత బాధపడిపోతున్నాం మనం, ఏడుస్తున్నాం కదా ఎవరమైనా సరే అమ్మ. కానీ అదే ఆయన కోసం ఏడుస్తామా మనం? ఆ ఏడ్చుంటే ఎప్పుడూ జన్మరాహిత్యానికి వెళ్ళిపోయేవాళ్ళం మనం. మన ఇంట్లో వచ్చిన దుఃఖానికే మనం టిక్కు పెట్టుకుని ఇది నాది దుఃఖం అని కొని తెచ్చుకుంటున్నావు నువ్వు. నాది అనుకోవడం వల్లే వచ్చేది సుఖం దుఃఖం కూడానమ్మా. సుఖ దుఃఖాలకి చెలించకురా మానవ, దానిని దాటి చూడు ఉన్నది బ్రహ్మానందం అని అమ్మ. సుఖం మన జీవితంలో వస్తూ ఉంటుంది, దుఃఖం మన జీవితంలో పగలు రాత్రిలాగా ఈ ప్రయాణం ఎప్పుడు ఎంత డబ్బున్న రెండు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఎప్పుడైతే దీన్ని వదిలి దాటి చూస్తామో ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఈ సుఖ దుఃఖాలు నీటి మీద రాతలాగా వెళ్ళిపోతూ ఉంటాయి మన జీవనయాత్రలో. అది మనమే తెలుసుకోవాలి, మనమే ఆ నడక నడవాలి. మనకి ఎవ్వరు తల్లి చెప్తారు అంతే, ఈ విధంగా ఉండండి అమ్మ, ప్రేమగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్తారు అమ్మ. ఆయన్ని ఆరాధించండి అని చెప్తారు గురువులైనా. కానీ నడవాల్సింది మనమే. ఎందుకు నాకు ఆకలి అయితే నువ్వు తింటే నా ఆకలి తీరుతుందా అమ్మ? నేనే తినాలి. ఇది కూడా అంతే. నీ దగ్గరే ఉంది తెలుసుకోమంటాడు గురువు అంతే. నీ దగ్గరే ఉందని చెప్పేవరకు చెప్తారు వాళ్ళు అమ్మ. అంతర్ముఖం అవ్వాల్సింది మనమే. నువ్వు గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళు చేతినిస్తారు. ఆయనే చూసుకుంటాడు నాకెందుకు అనుకుంటే నీకు ఏమీ రాదు అమ్మ, ఉన్నది కూడా పోతుంది. మన ప్రయత్నం మనం చేయాలి.
మనం శుద్ధి అవ్వడానికే ఓ నామం కానీ, ఓ జపం కానీ, ఒక ధ్యానం కానీ, మనల్ని మనం వదులుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాం మనం. అంతా ఆయనదైనప్పుడు నాది అంటున్నావు, ఇది తప్పు కదా అమ్మా. ఆ దోషాలన్నీ పోగొట్టుకోవడం కోసమే మనం ఈ నామజపాలు ధ్యానాలు చేస్తాం అన్నమాట. దేహం ఆయనదే కదా, కానీ నాదనే తిరుగుతాను కదా. ఎదుటి వాళ్ళు కూడా గాయత్రం అంటే ఈవిడైనా అంటారు కదా అమ్మా. దేహం ఆయన ఇచ్చాడు, ప్రాణం ఆయన పోస్తున్నాడు, ఆయన ఆత్మగా ఉండి శరీరాన్ని కదిలిస్తున్నాడు. ఎక్కడ నీది ఉందమ్మా? లేచిన కానించి అసత్యపు ప్రయాణంతో మనం నేను నాది అనే దాంతో ప్రయాణం మొదలు పెడతాం మనం. అందువల్ల నా దోషం ఎక్కడుంది, నీకు నాకు దూరం ఏమిటయ్యా అని ఈ ఆలోచనలతో మన యాత్ర బాగుండాలి తల్లి. జీవన యాత్ర అమ్మా, నీ వైపు నువ్వు తిరిగే యాత్ర బాగుండాలి. ఎందుకంటే అంతా ఆయనదే. నీ కర్మానుసారం ఎక్కువ తక్కువ ఇస్తున్నాడు అంతే. నువ్వు తెచ్చుకున్న నడక ద్వారా నీకు సంపదనిస్తున్నాడు. నువ్వు ఏది పిల్లికి భిక్షం పెట్టకుండా వస్తే నువ్వు కూడా ఇంకొకరిని అడుక్కుని తినాల్సిందే. ఇదంతా కూడా నీ నడక ద్వారా తెచ్చుకున్నదే. మనకన్నా పెద్ద ఇంట్లో ఎంతమందో ఉన్నారు, వాళ్ళు తెచ్చుకున్నదే అది. మనకన్నా చిన్న ఇంట్లో ఎంతమందో ఉన్నారు, వాళ్ళు తెచ్చుకున్నదే అది. అంతేగాని భగవంతుడి సృష్టిలో ఎక్కువ తక్కువ ఆయన ఎవ్వరికీ చేయడు తల్లి. మన నడక ద్వారా మనం తెచ్చుకున్నవి సంపదలు కానీ, ఇళ్ళు కానీ, ఏదైనా కానివ్వండి, అన్నీ మనం తెచ్చుకున్నదే అంతే. వాళ్ళకి భగవంతుడు బోళ్ళు ఇచ్చాడంటే ఆ నడక నడిచి వచ్చారు వాళ్ళు అంతే. నేను ఒకసారి ఒక మహాత్ముడిని అడిగాను, ఎక్కువ పాపం చేసిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తాడు స్వామి అని అడిగాను ఒక ఆయన్ని. ఎప్పుడు అమ్మ అప్పుడు కాదు, ఎక్కువ డబ్బు ఇచ్చి దాన్ని వెంబడించేటట్టు చేస్తాడమ్మా అన్నాడు. రెండో ఆలోచన, ఎక్కువ పాపాత్ములుగా అదే చేస్తాడు ఆయన. ఇంకా రెండోది ఆలోచన చేయరు, ఇది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దాయాలి. మార్గమునందు మొదటి అడుగు నువ్వే, గమ్యమునందు తుది అడుగు నీవే. నిండి ఉన్న నిన్ను అజ్ఞానం వెతుకుతున్నదయ్యా. నిండి ఉన్న నిన్ను అజ్ఞానం వెతుకుతుంది. ఆయన ఇక్కడ కొన్నాళ్ళేమో మన ఇంట్లో దేవుడి రూమ్లో ఉన్నాడని నా ప్రయాణం చెప్తున్నానమ్మా. స్నానం చేసి బొట్టు పెట్టుకుని తల కూడా దూకోకుండా వెళ్ళిపోయేదాన్ని. ఆ కృష్ణయ్యతో మాట్లాడుకుంటూ అలా పాటలు వచ్చేస్తూ ఉండి అమ్మ, అలా అదే ఆనందం అనుకునేదాన్ని. మన ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే ఆయన చెప్పాడు, ఈ దేహం అనే క్షేత్రంలోనే నా నిజస్థానం అని. ఎన్నో లెసన్స్ చెప్పాడమ్మ. నా అజ్ఞానం పోయేటట్టుగా, అంటే పోగొట్టుకునేది నేను చేసుకోవాలి, చెప్పాల్సిందంతా ఆయన చెప్పాడు. అమ్మ, నీ దగ్గరే ఉన్నాను, నువ్వు మధుర బృందావనం వెళ్ళి నన్ను అక్కడ ఎతికావు, నేను మోసుకుని వెళ్ళాను, నేను ఇక్కడ వదిలేసావు, ఇలా అన్నీ ఎన్నో చెప్పాడమ్మ. ఎక్కడెక్కడో వెతికి అలసిపోయాను కృష్ణ అంటే, అలసట నీకెందుకు నీ లోపల ఉంటే అన్నాడు ఆయన. అమ్మ, ఇలా చాలా చోట్లండి. అలసట నీకెందుకు, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను క్షేత్రాల్లో నువ్వు ఉన్నావు అని పరిగెట్టాను, నేను అలసిపోయాను, నాకు ఎక్కడ నువ్వు దొరకలేదు తండ్రి అంటే, నీ దగ్గరే ఉన్నాను, అలసట నీకెందుకు అని చెప్పాడు ఆయన. ఇంతకన్నా ఎవరు బోధ చేస్తారండి, మనం అర్థం చేసుకోవాలి కానమ్మా. ఇంతకన్నా చెప్పేది కూడా లేదంటాను నేను. అలసట నీకెందుకు నీ లోపల ఉంటే అంటున్నాడు ఆయన. ఆయన్ని ఇక్కడ వదిలేస్తాం, ప్రపంచంలో ఆయన కోసం వెతుకుతాం. మనం అందరూ వెతికితేనే కానీ అర్థం కాదు, వెతుకుతాం. కానీ తెలిసిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళకూడదమ్మా, ముందుకే మన ప్రయాణం ఉండాలి. అంటే మన జీవితంలో చూడండి, తాళి కట్టినవాడు మనల్ని మళ్ళీ దేహం వదిలే వరకు పోషిస్తాడు. బాహ్య ప్రపంచం నందు అతడే మన జీవితంలో ముఖ్య పాత్రధారి. కానీ ఎవరుంటే అతను మనకి సేవ చేస్తున్నాడు, మనం అతనికి సేవ చేస్తున్నాం అనేది మన జీవనయాత్రలు ఎవరు ముఖ్యులో మనం బతికుండగానే మనం తెలుసుకోవాలి తల్లి. ఇప్పుడు నేను ఉన్నాను, మా ఇంట్లో వెళ్ళిపోతాను నేను, తనకి నాకేంటంటే సంబంధం ఏమ్మా, ఆయనే నా యథార్థం, ఆయనే ఎన్ని జన్మలకైనా నాకు పతిదేవుడు. ఇవన్నీ ఉత్తి మాటలండి, ఇలాంటివి కోరుకోకూడదు. ఎవరు వస్తారు, ఎవరి పాప పుణ్యాలు బట్టి దొరుకుతారు అంతే. ఇది ఈ జన్మకే కదా అంతే అమ్మా. మరు జన్మ నాకు ఈ బాధలు వద్దు అంటే నువ్వు ఆయన వైపు ప్రయాణం చేయాల్సిందే అమ్మా. నాకు బాధలు అనేవి వద్దు అంటే ఆయన వైపు తిరగాల్సిందే మనం అమ్మా. నువ్వు వద్దనుకుంటే ఆగవవి, నువ్వు నడిచి వచ్చి ఉంటే అవి నీకు అంటుకునే ఉంటాయి. భగవంతుడు ఎలా అయితే నిన్ను వదలడో, నీ అజ్ఞానాన్ని ఇవి అంటుకునే ప్రయాణం చేస్తాయి అమ్మా. అది అయ్యే వరకు ఇది ఖర్చు అవుతాయి. ఖర్చు అయిన తర్వాత నువ్వు జ్ఞానిగా మారితే నీ తోడు భగవంతుడు అంతే. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ఒక్క గడి వదలని వాడు భగవంతుడు ఒక్కడే అమ్మ మనల్ని అమ్మ. మిగతా ఎన్ని జన్మలు ఎత్తినా కొంతకాలమే వాళ్ళతో మనకి, మనతో వాళ్ళకి అయిపోతూ ఉంటుంది. దేహం వదిలితే ఈ జీవనయాత్ర పరిసమాప్తి అయిపోతుంది. ఈ మనుషులతోటే అయిపోతుంది, ఇంటితో అయిపోతుంది, ఈ డబ్బుతోనే అయిపోతుంది, ఈ దేహంతోనే అయిపోతుంది. దేంతోనే ఉండదు. మన నిజస్వరూపమే మన ప్రయాణం.
వదలని వాడు ఒక్క గడి కూడా వదలని వాడు భగవంతుడు ఒక్కడే నిన్ను. మరి అలాంటి ఆయన్ని మర్చిపోయి ఎప్పుడో చేస్తాను నేను, ఏదో ఒక మంచి పని చేస్తున్నాను నేను, లేకపోతే ఇలా చేస్తున్నా, ఎంత అజ్ఞానం అమ్మ. అసలు నువ్వెక్కడున్నావు చేయడానికి అమ్మ? అంతా అయిందే అమ్మ, సర్వం అయిందే. నువ్వు చేసిన పాప పుణ్యాలు బట్టే సంపద నీకు ఇవ్వబడుతుంది, ఇది యథార్థం అంతే అమ్మ. అమ్మ అర్థమవుతుందా తల్లి? అన్నిటిని వదిలిపెట్టేస్తాం ఒకరోజు. ఈ లోపల మనల్ని మనం బాగు చేసుకోవాలి తల్లి. అమ్మ నిన్ను నువ్వు బాగు చేసుకుంటూ ఏదన్నా ఉపయోగపడితే ప్రపంచానికి ఇంత సాయం చెయ్యి, లేదా నిన్ను నువ్వు బాగు చేసుకో అమ్మ. మరి జన్మ ఆనందంగానే ఉంటుంది అమ్మ. దుఃఖం లేని జీవితాన్ని ఇస్తాడు, లేదా ఆయనలోనే కలిసిపోతావు. ఇది నీ యొక్క నిర్ణయాలను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి నీకు దొరికేది. దీంట్లో ఎవరి సహాయం ఉండదు. ఎలా ఉండాలనేదే చెప్తాడు గురువు. ఏమో మనకన్నా ఉన్నతులైన వాళ్ళంతా కూడా ఎలా ఉండాలనేదే చెప్తారు. మారాల్సింది మనమే. అంతే. మన ఆకలిని మనం తిని ఎలాగైతే కడుపు నింపుకుంటామో ఇది కూడా అంతే. మన నడక ద్వారానే మనం తెచ్చుకోవాలి. అర్థమవుతుందా తల్లి? మా గురువుగారు మా కళ్ళలోకి చూశారు, మాకు అంత ఇవన్నీ అసత్యపు మాటలు ఇవన్నీ కూడా. ఏంటి వచ్చేది నీకు? నువ్వు నడిచినప్పుడు నీ గురువు ఆశీర్వాదం తప్పకుండా పడుతుంది అమ్మా, తప్పకుండా పడుతుందండి. ముందు కూర్చుంటే మా గురువు చూపు పడుతుంది, దీనివల్ల ఇంకా వెనక్కి వెళ్ళిపోతావు నువ్వు అమ్మా. గురువు చూపు వెనకాల కూర్చున్న వాళ్ళ మీద కూడా పడుతుంది. వాళ్ళ దృష్టిలోంచి ఎవరు బయటపడలేరు. ఇదంతా కూడా అమ్మ, ఈ ఆలోచనలన్నీ తప్పుడు ఆలోచనలు ఇవన్నీ కూడా. నువ్వు ఏ మూలైనా కూర్చో, గురువు మనసులోని చూపు కాదు, గురువు మనసు తప్పకుండా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ముందు కూర్చుంటేనే మాకు దొరుకుతుంది అని ఇవన్నీ కూడా మా జీవితంలో ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ప్రయాణాలమ్మ ఇవన్నీ కూడా. భగవంతుడైనా గురువైనా సరే నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ యొక్క ఉన్నత స్థితి గురువుని తాగుతూనే ఉంటుంది. అది తప్పకుండా అక్కడి నుంచి ఆశీర్వాదం పంపిస్తాడు. ఇక్కడ ముందు వెనకాల అనేది నీ ఈ ప్రయాణాలన్నీ కూడానమ్మా రంధ్రాలు వంటివి, ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ప్రయాణాలు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా అమ్మ? ఎక్కడ కూర్చున్నా గురువు ఆశీర్వాదం. నువ్వు చివరి ఎక్కడో కూర్చో, 1/2 కిలోమీటర్ అవతల ఎంతోమంది జనం వచ్చి ఉండొచ్చు గురువుల దగ్గరికి, కానీ ఆ మనసులో ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. ముందు కూర్చుంటే నాకు దొరుకుతుంది. ముందు కూర్చున్న వాళ్ళకి 60,000 టికెట్ కట్టండి, వాళ్ళకి గురువుగారు వచ్చి నెత్తి మీద చేయి పడతారు. ఇవన్నీ నీ డబ్బులు ఖర్చే తప్పించి, నీ అజ్ఞానమే తప్పించి దొరికేది ఏమీ లేదు అమ్మా. నువ్వు ఉన్నతంగా తయారవ్వు అమ్మా. నువ్వు ఎక్కడున్నా సరే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఎదురుగుండగానే కూర్చో అక్కర్లేదు, ఎక్కడైనా దొరుకుతుంది నీకు. స్వామీజీని ఆత్మ పరిశోధన యోగ సాధనం క్లాసెస్ పెట్టేవారు కదా. కొంతమంది స్వామి 7 రోజుల్లో మాకు ఆత్మజ్ఞానం దొరుకుతుందా అని అడిగారు. ఆయన అనేవారు, నువ్వు శ్రద్ధగా లైవ్ అయి చేస్తే 1 రోజులోనే దొరుకుతుందని వెళ్ళిపోయేవారు ఆయన. అంటే ప్రయాణం నీదే, చెప్పడం నాదని చెప్పేవారు ఆయన. ప్రయాణం నీ యొక్క శ్రద్ధా విశ్వాసాలను బట్టి ఉంటుంది, అంతేగాని 7 రోజుల్లో దీనికి ముందు ముగింపు ఉంది. సుఖబ్రహ్మ చెప్తే పరీక్షణ మహారాజు వెళ్ళిపోయాడు. నువ్వు అంతటి అన్నీ వదిలేయి. 7వ రోజు ట్రైన్ టికెట్ గుర్తుకొచ్చి, ఈ టికెట్ గుర్తుకొచ్చి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి ఫోన్లు పనివాళ్ళు పనిచేస్తున్నారా లేదా, వచ్చారా లేదా, మా వారు భోజనం చేశారా లేదా, నేను బృందావనం ఎన్నో ఫోన్లు చూస్తాను. నీకు ఏమ్మా వదిలేయి. ఇక్కడి నుంచి నువ్వేమి చక్కదిద్దలేవు. ఒక 7 రోజులు వచ్చేసావు కదా, వదిలేయి ఏమ్మా. అర్థమైందా అమ్మ? పని మనిషి వచ్చిందా లేదని ఫోన్ చేస్తారు బృందావనం నుంచి. ఎన్నో వింటా ఉంటాను, నవ్వు వస్తుంది నాకు ఏమ్మా. ఆ 7 రోజులు కూడా సంసార వాసనలు మోసుకొస్తే నీకు దొరికేదేముంది ఏమ్మా. ఇక్కడి నుంచి పని వాళ్ళు వచ్చారో రాలేదో అది తిప్పలు వాళ్ళు పడతారు. మనం లేనప్పుడు వాళ్ళు తిప్పలు రైడ్ చేసుకుంటున్నారా లేదా అమ్మ. మనం పోయామనుకోండి వాళ్ళ జీవనయాత్రలోని ఒక నెల రోజుల్లో అన్నీ సెట్ అవుతాయి. ఎవ్వరు అక్కడ ఆగిపోరు ఆ దుఃఖంలోని. తప్పకుండా ప్రయాణం మొదలు పెడతారు. అప్పుడు వరకు ఇంకొకరి మీద ఆధారపడ్డవాళ్ళు ఇప్పుడు సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఏమ్మా తప్పకుండా వస్తుంది, ఎవరి జీవితంలో అయినా వస్తుంది. ఇది తప్పదు. అది ఏమ్మా ఎవరైనా అంతే ఏమ్మా. చక్కగా వచ్చేసావు ఈ 7 రోజులు ఆయన వైపు ఉండు, నీ వైపు నువ్వు తిరుగు ఏమ్మా. మార్గమునందు తొలి అడుగు నీవే, గమ్యమునందు తుది అడుగు నీవే. నిండి ఉన్న నిన్ను అజ్ఞానం వెతుకుతున్నదయ్యా, అంతటా నిండి ఉన్న నిన్ను
అజ్ఞానం వెతుకుతున్నదయ్యా బాహ్యమునందు అనంతుడవే హృదయమునందు నీవే బాహ్యమునందు అనంతుడవే హృదయమునందు నీవే మార్గమునందు తొలి అడుగు నీవే గమ్యమునందు తుది అడుగు నీవే నిండి ఉన్న నిన్ను అజ్ఞానం వెతుకుతున్నదయ్యా అంతటా నిండి ఉన్న నిన్ను అజ్ఞానం వెతుకుతున్నదయ్యా. చూడండి, ఇది చిన్న పాటే అమ్మ. బాహ్యమునందు అనంతుడివి అంటుంది. అంటే బాహ్య అనంతుడు అనే శబ్దానికి అర్థం ఏంటి అమ్మ? గమ్యం లేనిది అని అమ్మ. దాన్ని ఇంకా కొలవగల వాళ్ళు ఎవ్వరూ లేరు. అనంతుడు ఆయన. నువ్వు ఎంత లెక్కైనా నీ మనసుని తిక్కట్లేదు కాబట్టి ప్రయాణం చెయ్యి. అక్కడికి మళ్ళీ ఆయన అనంతంగా ఉన్నాడట. మనకు కనిపించే ఈ గెలక్సీలు అంతా కూడా ఈ శూన్యంలో చాలా చిన్న భాగమేనటండి అమ్మ. దాన్ని కొలిసేది ఎవరు లేరు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, అక్కడికి మళ్ళీ ఆయన అనంతంగా ఉన్నాడు. ఆయన బాహ్యమునందు ఆయన్ని మనం పట్టుకోవాలంటే ఆయన ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా మనకి దొరకడు. ఆయన హృదయమునందు నీవే మన దగ్గరగా తీసుకొచ్చేసాడు. అది ఆయన ఉన్నాడు ఇక్కడ. హృదయమునందు నీవే మార్గంలో తొలి అడుగు నువ్వే. నేను ప్రయాణం చేస్తున్నాను నీకై, నా అవలక్షణాలని మార్గంలో వదులుకుంటున్నానే కానీ గమ్యంలో ఉన్న తుది అడుగు, మార్గంలో ఉన్న తొలి అడుగులో మార్పు లేదు సుమండి. భగవంతుడు మార్పు చెందనివాడు, మార్పు లేనివాడు, అంతటా నిండి ఉన్నవాడు ఆయన. మార్పు మనలో. అర్థమైందమ్మా? మార్గమునందు తొలి అడుగు ఏదైతే నేను ఈరోజు కృష్ణాన్ని తెలుసుకుని మొదలుపెట్టానో ఆయన యొక్క ప్రయాణం ఆ మార్గంలో నా అవలక్షణాలన్నీ నాకు తెలియకుండా రాలిపోతున్నాయి. గమ్యమునందు ఎప్పుడైతే నా అవలక్షణాలు రాలిపోయినాయో, నేను తొలి అడుగులో దేన్నైతే నమ్మి ముందుకు నడుస్తున్నానో గమ్యంలో కూడా అదే ఉంది. మార్పు లేనివాడు భగవంతుడు. మార్పు చెందాల్సింది మనమే ఆయన్ని పట్టుకొని. అర్థమైందమ్మా? బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, ఈ బొమ్మను కదలించే ఆత్మగా నీవున్నావు. మరి నేనెక్కడా, నేనెవరో, నేనెక్కడా, నేనెవరో ప్రతి గడియా నీ ఆధారముతో జీవన యాత్ర చేస్తున్న బొమ్మ ఇది. ప్రతి గడియా నీ ఆధారముతో జీవన యాత్ర చేస్తున్న బొమ్మ ఇది. కదలించే ఆత్మగా నీవున్నావు, కదలించే ఆత్మగా నీవున్నావు. మరి నేనెక్కడా, నేనెవరో ఈ బొమ్మలో ఎరుకగా ప్రకాశించే ఆత్మగా నీవున్నావు. కదలించే ఆత్మగా నీవున్నావు. మరి నేనెక్కడా, నేనెవరో, నేనెక్కడా, నేనెవరో. ఎంత చక్కటి పాట అమ్మా ఇది. ఆయనే తయారు చేశాడు. బ్రహ్మగా ఉన్నది కూడా ఆయనే. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది. ఆయన తయారు చేశాడు. బ్రహ్మ అనే పదాన్ని ఆయనకి తగిలించారే కానీ తయారు చేసిన వాడు ఒక్కడే అమ్మా. విష్ణువు నడిపించేవాడు, ఈశ్వరుడు లయం చేసుకునేవాడు, బ్రహ్మ సృష్టించే ఈ మూడు పాత్రలు ఒక్కడే పోషిస్తున్నాడు. పేర్లు వేరు అంతే అమ్మా. అంటే ఆ ఒక్కడు ఇక్కడికి వచ్చేసరికి ఆత్మగా, ఆ ముగ్గురు ఇక్కడికి వచ్చేసరికి ఆత్మగా విరాజులుతున్నారు. ఇక్కడ ఈ శబ్దాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఆత్మనే కదా మనం తెలుసుకోవాల్సింది, అవి కాదు కదా అమ్మ. ఇక్కడ ఉన్నాయంటారా? ఆత్మ అమ్మ. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది. బయట నువ్వు నన్ను తయారు చేసావు అమ్మ, లోపల నువ్వే ఉన్నావు అమ్మ.
దీన్ని కదిలిస్తున్నావు, ఆత్మగా ఉండి శ్వాస రూపంలో ప్రాణం పోస్తున్నావు. మరి ఇంతకు మించి ఎవరు చేస్తారండి మనకి అమ్మ? ప్రపంచంలో నీకు ఈ పనులు చేసేవాళ్ళు ఉన్నారా? నీ కుటుంబం చేస్తుందా ఇది? నీ తల్లిదండ్రులు చేస్తారా ఇది? ప్రాణం అనేది ఇస్తారా వాళ్ళు? ప్రాణం ఉండడం కోసం డబ్బులు ఖర్చు పెడతాడే కానీ ప్రాణాన్ని నిలపగలగడా? నువ్వు నిలుపుకోగలవా నీ టైం అయితేని? కదిలించే ఆత్మగా నీవు ఉన్నావు. ఇంక నేను ఎక్కడున్నానయ్యా? నేను ఎక్కడున్నాను? అన్నీ నువ్వే చేస్తున్నావు. ఆలోచన చేయండి అమ్మా. పొడికినేటప్పుడు ఎవరు చేస్తున్నారు మీకు అర్థమవుతుంది. ఆలోచన చెయ్యండి. చేస్తేనే సమాధానాలు దొరుకుతాయి. ఇక్కడ వినేసి సాయంకాలం టైంకి నిద్రపోవడం కాదు, ఆలోచన చేయండి అంతే. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది. ఈ బొమ్మని కదిలించే ఆత్మగా నీవు ఉన్నావు. మరి నేను ఎక్కడున్నాను అమ్మ? మరి వాళ్ళ గొప్పతనం తెలిసే కదా వీళ్ళంతా కూడా ఏమో సంసారానికి దూరంగా ఉండి వాళ్ళ దగ్గర అవుతున్నారు ఏమో. లేకపోతే ఎందుకుంటారు వీళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకుని హాయిగా తిరుగుతారు కదా. పిల్లలే కదమ్మా వీళ్ళు కూడా అని. భగవంతుడి యొక్క గొప్పతనం పూర్వజన్మలో కొద్ది గొప్ప చేసి వచ్చారు వాళ్ళు. అందుకనే సంసార వాసనలకు దూరం అయ్యారు. మనకి ఏమి దూరంగా లేడు. మనకి అదే వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారో మనం అలాగే తెలుసుకోవచ్చు. అయితే ఈ సంసారం నాది అనుకుంటే ఆయన పట్టదు మన బుర్రకి ఆయన యొక్క గొప్పతనం ఏమ్మా. సంసారం ఎక్కడుంది అనుకుంటే నన్ను నడిపేవాడు అతడే అని మనకు అర్థమవుతుంది తల్లి. నేను రెండోది చెప్పుకోవడం ఎందుకు? మన దగ్గర ఉన్నది వదిలేసుకుని రెండోది ఎందుకు చెప్పుకోవాలి మనం ఏమో. ప్రతి గడియ కళ్ళు మూసుకుని హాయిగా సాయంకాలం నిద్రపోతాం. నిద్రలో ఎలా అయితే నువ్వు ఉన్నావో మెలకువలో కూడా అలాంటి జీవనయాత్ర చెయ్యి. అది ఆత్మజ్ఞానం అని చెప్తున్నారు మన పెద్దలంతా కూడా. నిద్రలో మనకి ఏ బాధలు లేవు కదా అమ్మ. హాయిగా ఆయన ఒడిలోకి వెళ్ళిపోతున్నావు. పగలు కూడా మెలకువలో కూడా నువ్వు ఆయన ఒడిలోనే ఉన్నావు. కానీ నిద్రలో లాగా ఆలోచన లేకుండా లేవు కాబట్టి ఆయనకి మనం దూరం అవుతున్నాం. ఆయన అక్కడే ఉన్నాడు. రాత్రి అలా అయితే ఉన్నాడు, పగలు కూడా అలాగే ఉన్నాడు ఆయన. మనం దూరం అయిపోతున్నాం అమ్మ. ఆయనలో ఏ మార్పు లేదు. మార్పు మనలో అంతే అమ్మ. పగలు వచ్చేసరికి మన డ్యూటీస్ ఎన్నో ఉంటాయి, అన్నీ చేసుకోమంటున్నాడు. భగవద్గీత అంతా కర్మ చేయమంటుంది, కర్మను వదలొద్దు అంటుంది ఆయన. ఆయన కృష్ణుడిగా వచ్చి ఎంత కర్మ చేశాడు ఆయన ఏమో. అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు, గోపెమ్మల ప్రేమలకు మురిశాడు ఆయన ఏమో. తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చాడు, కంసుడిని సంహరించాడు. ఒక్క గడి ఖాళీగా ఉన్నాడు ఆయన? ఖాళీగానే లేడు ఆయన. అలాగే మనల్ని కూడా డ్యూటీ చేయండి, ఎప్పుడు చిరునవ్వుతో చేయండి అని చెప్తున్నాడు ఆయన. రాగద్వేషాలు లేవు కృష్ణుల్లో, రాముల్లో రాగద్వేషాలు లేవు. మళ్ళీ నిండిపోయి ఉన్నాం కాబట్టి అమ్మ వాళ్ళని ఆరాధించాల్సి వస్తుంది మనం. నేను నాదేది నిండిపోతుంది కదా అమ్మ. ఇది మన దగ్గరే పెట్టుకుని దాన్ని మనం దూరం చేసుకోవద్దు. దానికి దగ్గర అవుతూ మన డ్యూటీస్ మనం చేసుకుని వెళ్ళిపోవడమే అంతే. దగ్గరగా ఉన్నవానికి దగ్గర ఏది ఏమిటి? ఇది అజ్ఞానమే కదా. అజ్ఞానము కెరటము వలె ఎగిసి ఎగిసి పడుతున్నది. అజ్ఞానము కెరటము వలె ఎగిసి ఎగిసి పడుతున్నది. సాగరమునకు కెరటమునకు దూరమేది? నిండి ఉన్న వాణిని వెతకడం ఏమిటి? నిండి ఉన్న వాణిని వెతకడం ఏమిటి? ఇది అజ్ఞానమే కదా. ఇది అజ్ఞానమే కదా. భగవంతుడిని పట్టుకున్నమ్మ మన అల్పత్వాల్ని మనం వదులుకోవాలి తల్లి. మనకు మనంగా అట్లని వదలలేము. నేను నాది అనేదాన్ని మనకి మనంగా ఎంత ప్రయత్నించినా వదలలేము. కానీ ఆయన తలంపులో ఏదైనా సాధించవచ్చు మనం. కానీ అది ఎలా సాధించాలి అంటే నీ నడక ద్వారా నువ్వు తెచ్చుకోవచ్చు. ఇది ఇంకొకళ్ళు ఇచ్చేది కాదు. మన ప్రయత్నం వల్ల తప్పకుండా మనకి దొరుకుతుంది అమ్మ. ధ్యానంలో కూర్చుంటే నాకు మనసు నిలవడం లేదని 100 మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఒక మహాత్ముడు చెప్పారు, ఒక యోగికి గంటకి 5 నిమిషాలు మనసు నిలిస్తే, ఒక యోగి నాకు చెప్పారు, గంటకి 5 నిమిషాలు నీ మనసు నిలిచిపోతే యోగితో సమానం అన్నారు. అంటే మనసు ఎంత భయంకరమైందో చూడండి అమ్మ. మనం కళ్ళు మూస్తామే కానీ మనసును ముయ్యలేము.
అందుకని కొంత నామజపాలు చేయమని చెప్తారు మనసు నిలవడం కోసం. నిలిచిన మనసు ధ్యానం చేస్తుంది ఏమ్మా. ధ్యానం అంటే నిలవడమే అంతే ఏమ్మా. ధ్యానం అంటూ ప్రయాణం అంటూ ఏమీ లేదు, నిలవడమే. నీ ఆలోచన లేని స్థితినే ధ్యానం అన్నారు ఏమ్మా. కళ్ళు మూసుకోవడం కాదు, మనసును కూడా మనం ముయ్యటం నేర్చుకోవాలి. ఫస్ట్ ధ్యానం అంటే మనసునే ముయ్యాలి. కళ్ళు మన చేతిలో పని, మనసు మనల్ని ఆడిస్తుంది. అది అమ్మా, ఆటలు ఆడిస్తుంది అది మనసు. అందుకని ఇది నామజపాలు లేదా భగవంతుడి రూపం ఏదో ఆధారం చేసుకోవాలి. అన్నీ ఒకరోజు మళ్ళీ వదిలిపెట్టేసేవే. ధ్యానం అంటే ఏ ఆలోచన లేనటువంటి ఉన్నతమైన స్థితి. అందులో ఉండు, నీకు ఆనందం దొరుకుతుంది. సైలెన్స్లో నీకు ఇంకే ఆలోచన లేదు కదా, ఎవరి మీద రాగద్వేషాలు లేవు కదా ఏమో, నీ ఇంటి ఆలోచనలు లేవు, ఏమీ లేవు. సైలెన్స్లో అన్నిటినీ దూరం పెట్టావు నువ్వు. అది ధ్యానం అయ్యింది అమ్మ. ఆ ధ్యానానికి వెళ్ళాలంటే కొంతమంది సేవ అన్నా చేయాలి, జపం అన్నా చేయాలి, ఏదో ఒక పని, లేదా భగవంతుడి యొక్క తలంపులో జపాలన్నా చేసుకోవాలి. అనేక మార్గాలను చూపెట్టాడు భగవంతుడు మనకి. ఇందులో నువ్వు ఏదైనా స్వీకరించు, నీ మనసు నిలుస్తుంది. అభ్యాసం అంటారు. పదే పదే నీ మనసు బయటకు వెళ్తుంటే వెనక్కి తీసుకురా, దాన్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మనసు యందు కూర్చోపెట్టుకో. అదే నువ్వు చేసే అభ్యాసం అంతే అమ్మ. దీనికి ఏ టికెట్ కట్టక్కర్లేదు కదా, డబ్బులు ఏం పెట్టక్కర్లేదు కదా అమ్మ. బయట విహరించే మనసుని మళ్ళీ తీసుకొచ్చి మనం లోపల పెట్టుకోవాలి అమ్మ. అలా ప్రయత్నం చేస్తే ఒకరోజు నిలిచిపోతుంది అది. వెళుతున్న ఒక పడవ మీద ఒక కాకి వాలుందట, పక్షి వాలుందట. ఆ పడవ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిందంటండి. దానికి గుర్తుకొచ్చి తన గూడు కోసం చుట్టూ ఎగిరిందట. ఎక్కడ తన నివాసం కనిపించలేదు. ఏదో వృక్షం ఉన్నా వాలొచ్చు అనుకుంటే సముద్రంలో ఏముంటుంది, అంత ఎటు ఎటు పెరిగెట్టినా తన రెక్కలు అంతకన్నా సహకారం అందివ్వడం లేదు. మళ్ళీ వచ్చి ఆ పడవ ఏందే నిలిచిపోయిందట. అలాగే మన మనసు కూడా ప్రయాణం ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా ప్రయత్నం మానకుండా మనం చేస్తూ ఉంటే వచ్చి ఆ పక్షి ఎలా అయితే ఆ పడవ యందు మళ్ళీ నిలిచిపోయిందో మన మనసు కూడా అక్కడ కుదురుగా ఉంటుంది. ఇంకా అమ్మ వెళ్ళినంతసేపు వెళ్ళనివ్వండి, మళ్ళీ తీసుకొచ్చి పెట్టండి, ఒకరోజు నిలిచిపోతుంది అది. ఏదైనా అంతే. నేను ఫస్ట్ చిన్నప్పుడు అందరూ ఈతుంటే ఎంత బాగా ఈతున్నారు, మనకి రాదే మునిగిపోదామని. కానీ ఒక 20 రోజులు కష్టపడితే ఈత వచ్చేసింది ఏమ్మా. ఏదైనా ప్రయత్నం వల్ల ప్రతిదీ మనం సాధించవచ్చు. ఏదైనా సరే అమ్మ, అంటే మన ప్రయత్నం ఉండాలి అమ్మ. అవన్నీ బాహ్యానికి సంబంధించినవి, జీవనయాత్రలు అవి కూడా ముఖ్యమే. కానీ మన జీవనయాత్రానికి అసలు ఏంటి గమ్యం అనేది మనం అర్థం చేసుకోవాలి తల్లి. మానవ దేహం ఎందుకు వచ్చింది నేను చెప్పడం లేదు, శాస్త్రమే చెప్పింది, మహాయోగులు చెప్పారు, ఉపనిషత్తులు చెప్పాయి అమ్మ, భగవద్గీత చెప్పింది. మానవ జన్మ వచ్చింది కేవలం నన్ను తెలుసుకోవడం కోసమే, నన్ను నేను తెలుసుకోవడం కోసమే, నేను లేనని తెలుసుకోవడం కోసం. అర్థమైందా తల్లి? ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నా తోడు నీవని, నీ నీడలో ఉన్నానని. నా తోడు నీవని, నీ నీడలో ఉన్నానని. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. శాశ్వతమైన బంధం నీతోనేనని, శాశ్వతమైన బంధం నీతోనేనని. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. బాహ్యమునందు దొరకవని, బాహ్యమునందు దొరకవని. అంతరంగమే నీ చిరునామాయని. బాహ్యమునందు దొరకవని,
అంతరంగమే నీ చిరునామాయని నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఈ పాట కూడా నేను చాలా ఇష్టపడతాను. ఇది నా తోడు నీవని నీ నీడలో ఉన్నానని. మనకి మన నీడే భగవంతుడమ్మ. ఇది తెలియటానికి మనకి చాలా జన్మలు పడుతుంది కదా. భగవంతుడు ఎలా ఉన్నాడంటే నీ నీడ రూపంలో ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నాడు ఆయన. ప్రతి గడియ నీ అజ్ఞానానికి తోడు ఆత్మగా ఉన్నాడు ఆయన. అలాగే శాశ్వతమైన బంధం నీతోనే నాకు. మిగతా బంధాలన్నీ మనం ఉన్నంతసేపే. తర్వాత భగవంతుడే ఉన్నప్పుడు ఆయనే తోడు, లేనప్పుడు ఆయనే తోడు. మనకి ముగింపు ఒక రోజు ఉంది కదా, ఈ దేహానికి ముగింపు. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఏదో ఒక రోజు ఈ దేహం వెళ్ళిపోతుంది. వెళ్ళి లోపలే నేనేం చేయాలి? ఈ ఆలోచన మనకి చాలా అవసరం అమ్మ. వెళ్ళి లోపల నేనేం చేయాలి? సంసారంలో డ్యూటీ చేసుకుంటూ నీ కర్మఫలం ఆ సంసారంలో పడేసింది కాబట్టి దానికి న్యాయం చేస్తూ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే అమ్మ. సంసారం కళ వంటిది. కళ, ఇదంతా ఒక కళే అమ్మ. కళ వంటి జీవనయాత్రలో మధుర స్వప్నాలే సత్సంగాలు. ఇది కళ అని చెప్తుంది మధుర స్వప్నం మనకి. ఈ సత్సంగం ఇది మధురంగా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీళ్ళు వచ్చారు, అంతే కదా అమ్మ. లేకపోతే వస్తారా? రారు కదా అమ్మ. ఇది కళ అని తెలియచేస్తుంది సత్సంగం. నిద్రలో నువ్వు పొందిన కళ లాంటిదే. నువ్వు ఎప్పుడైతే దేహాన్ని వదిలేస్తావో కళలో నువ్వు ఎలా అయితే అనుకున్నావు ఇది కూడా అలాగే అయిపోతుంది, అంతే. అర్థమైందమ్మ. కళ వంటి ఈ జీవనయాత్రలో మధుర స్వప్నమే సత్సంగం, అంతే. అలా మన డ్యూటీ మనం చేయడమే. డ్యూటీ మనం కొని తెచ్చుకున్నాం కాబట్టి. డ్యూటీ నీ జీవితం కాదు అమ్మ. కర్మఫలం డ్యూటీ. జీవితం దేనికోసం అయితే వచ్చిందో దాన్ని పట్టుకోవడమే. ఈ జన్మ దాటితే మళ్ళీ ఏదొస్తుందో, మనం ఏదో గొప్పగా ఉన్నాం అనుకుంటున్నాం, ఏమో ఎలా ఉన్నామో మనకి తెలియదు కదా. కానీ నీ ఆలోచనలు, నీ నడకే నీ మరి జన్మకి కారణం, అంతే. నువ్వెన్ని గుళ్ళు చుట్టూ తిరుగు, ఏదైనా చెయ్యి అమ్మ, అది నీ ఆలోచనలను బట్టే నీకు దొరుకుతుంది మరి జన్మలో నీ పాత్ర ఏంటో అమ్మ. అక్కడ భగవంతుడు సమదృష్టి అందరి యందు. నీ కర్మతోనే నీకు జన్మనిస్తాడు ఆయన, అర్థమైందా అండి. కానీ ప్రాణంగా అందరికీ ఒకటే డ్యూటీ చేస్తాడు, ధర్మంగా చేస్తాడు భగవంతుడు. దేహాన్ని ఇస్తాడు నీ వాసన బట్టి. రెండు, ప్రాణం పోస్తాడు. ప్రాణం పోసేది హంతకులకి వదిలేశాడు ఆయన, దూరంగా పెట్టలేదు కదా అమ్మ. క్షేత్రాలకి ఆయన పర్మిషన్ అయితేనే వెళతాం అంటావు. నేను అది ఒప్పుకోను. నీ రాతలో ఉంటే నువ్వు వెళతావు, అంతే. నీ రాతలో లేకపోతే అది ఎప్పటికీ వెళ్ళవు అమ్మ. ఇక్కడ ఉన్నవాడు నిన్ను వదిలేశాడు. ఇక్కడికన్నా గొప్పవాడు కాదు కదా క్షేత్రంలో ఉన్నవాడు. అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడు, ఇక్కడ స్వయం ప్రకాశమై నిన్ను నడిపిస్తున్నాడు ఇక్కడ అమ్మ. ఇక్కడ వదిలేశాడా నిన్ను క్షేత్రానికి రావద్దంటానికి అమ్మ. అవన్నీ ఆలోచనలు కరెక్ట్ కాదమ్మా అమ్మ. నీ రాతలో ఉంటేనే వెళతావు, లేకపోతే లేదు. డబ్బున్నా వెళ్ళలేవు అమ్మ, డబ్బు లేకపోయినా పోతారు అమ్మ. ఇది కరెక్ట్ అమ్మ. అంతేకాని ఆయన నన్ను ఇంకా పిలవలేదు, నేను వెళ్ళలేదు, అలాంటి వాడు కాదు భగవంతుడు అమ్మ. నీ రాతలో ఉంటేనే వెళతావు. అందరినీ ఆహ్వానిస్తాడు ఆయన. ఇక్కడ వదిలేసాడా స్వయంగా ఉన్నవాడు, అక్కడ ఎందుకు రావద్దంటాడమ్మా ఆయన అమ్మ. అలా ఏమీ ఉండదు తల్లి అమ్మ. మన రాతలో ఉంటేనే పోతాం అక్కడికి అమ్మ. అసలైన క్షేత్రం ఇది తెలిసేవరకే. అసలైన గొప్ప క్షేత్రం ఈ భూమి మీద ఏదంటే నీ దేహమే, అంతే. ఎందుకంటే స్వయంగా ప్రకాశించేవాడు మన దగ్గర ఉన్నాడు అమ్మ. అర్థమవుతుందా తల్లి. నేను ఋషికేశ్లోని ఒక శిల్పి అంటమ్మా ఆయన. ఈ పొట్ట వెనకాల ఉంది, ఎముకు వెనకాల వెన్నుపూస దగ్గర ఉంది పొట్ట వెళ్ళి, అంత పాపం వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాడు. జాలేసింది. మన ఆంధ్ర నిర్వాణ ఆశ్రమంలోని అన్నం తింటావా బాబు అన్నాను. తింటానమ్మా అన్నాడు. సరే గట్టి మీద కూర్చోపెట్టి పద్దాలు ఎవరో అన్నీ వడ్డించి అన్నీ పెట్టారు. తిన్నాక ఒక మాట అన్నాడు, నాకు ఇప్పటికీ నిద్దట్లో కూడా గుర్తుకొస్తుంది. అమ్మ నా దగ్గర ఏమీ లేదు మీ రుణం తీర్చడానికి, నువ్వు ఎప్పుడైనా మధుర వస్తే నేను అక్కడ శిల్పిని, విగ్రహాలు చెక్కుతూ ఉంటాను, నీకు దర్శనం చేయిస్తానమ్మా అన్నాడు. అంటే ఆ మాట ఎంత పుల్లకెంతకు వచ్చింది. మనం వెళ్ళకపోయినామ్మా అమ్మ. కానీ అతని ఆన్సర్ అమ్మ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందమ్మా నాకు. ఇప్పుడు కూడా ఒకసారి గుర్తుకొస్తుంది అన్నమాట అమ్మ. ఏదైనా మనం పెట్టేటప్పుడు వాళ్ళ స్పందన అమ్మ, అది చాలా ఆనందాన్ని ఇస్తుంది తల్లి మనకి. నేను ఒక శిల్పిని అమ్మ, నువ్వు అటు వస్తే నేను తప్పకుండా దర్శనం చేయిస్తాను నీకు అమ్మ అని ఆ అబ్బాయి పలకటం నాకు ఇప్పటికీ మ్రోగుతూ ఉంటుంది.
అంటే అక్కడ మనం పెట్టిన ఒక ఆనందం అమ్మ నిజంగాని. మనకి ఏదైనా భగవంతుడు ఏదైనా ఇంత సహకారాన్ని నిజంగా ఆయన సహకారంతోనే చేస్తున్న పనులమ్మ ఇవన్నీ కూడా. లేకపోతే ఇంకో చోటకి పోతాం మనం అమ్మ, ఏ షాప్కో పోతాం అమ్మ, ఏదో చేస్తాం ఏదో చేస్తాం. కానీ ఒక పేదవాడికి ఇంత అన్నం పెట్టండి, అది ఎంత ఆనందాన్ని ఇస్తుందమ్మా. ఆ పేదవాడికి ఒక ఫీజు కట్టండి, ఎంతటి ఆనందాన్ని ఇస్తుంది. లేకపోతే ఎంత వైద్యం చేయించండి, ఎంతటి ఆనందాన్ని ఇస్తుందమ్మా. నిజంగా ఆ రోజు ఆ పిల్లవాడికి ఆ భోజనం అక్కడ పెట్టకపోతే అటువంటి మధురమైన మాట నేను వినగలదునా అమ్మా. తన దారిని తను పోతాడు, నా దారిని నేను పోతాను. ఋషికేశ్లో గంగ ఒడ్డునే కూర్చుంటాడు ముసలాయన. బాగా వర్షం పట్టినా గొడుగు పట్టుకుని అలాగే ఉంటాడమ్మ. ఎవరైనా చిల్లర వేస్తే అంటాడు, అలా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. దాంతో ఏదైనా కొనుక్కుని తింటాడంట. ఈ ఆంధ్ర నిర్వాణ ఆశ్రమంలో ఉన్న మూడి పెళ్ళాలు తనను, మీరు పొద్దుటే అన్నం వండుతారు కదా అమ్మ, మేము మూడి పెళ్ళాలు వండుకుంటారు, ఇంత అన్నం అబ్బాయికి పెట్టండి, ఏదన్నా మీకు తక్కువైతే నేను చేస్తాను సహాయం. అబ్బాయి కదా పెద్దవాడే అమ్మా. అంటే పాప ఆవిడ ఇప్పటికీ మానలేదమ్మా. ఋషికేశ్ రోజు పెడుతున్నానమ్మా అని చూద్దాం, మనం వెళ్తాం కదా. అది నిజంగా మనకి ఎంత టానిక్లా పనిచేస్తుందమ్మా అది అమ్మా. వాళ్ళకి చెప్తే దాన్ని కంటిన్యూ చేశారు వాళ్ళు. ఏమమ్మా ఏదైనా అమ్మ నిజంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్పందనే గురువు యొక్క ఆశీర్వాదం అంటాను నేనైతే అమ్మ. నువ్వు మధుర అమ్మ, నీకు గుడి చూపిస్తాను, అమ్మవారిని చూపిస్తాను, నీకు దగ్గరుండి నేనే చూపిస్తాను అని అన్నాడు. ఇదే ఆశీర్వాదం అంటే ఇదే అమ్మ. మనకు ఆనందాన్ని ఇచ్చాడు అక్కడ ఆయన అబ్బాయి అమ్మ. అలా ఏదైనా అమ్మ ఆనందం పొందింది నా మనసు. ఇప్పటికీ ఆనందం పొందుతూనే ఉంటాను ఆ మాట గుర్తుకొస్తే నాకు. అంటే నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, ఇప్పుడు మా ఇంట్లో నేను డ్యూటీ చేస్తాను అంతా అని. కానీ వాళ్ళ ఆలోచనలకి నా ఆలోచనలకి పొంతన ఉండదు. వాళ్ళు వేరేగా ఆలోచనలు చేస్తారు, నా ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ నా ఆలోచనలు వాళ్ళు ఏమి గండి కొట్టలేరు. ఏమో భగవంతుడు చేసే మేలు ఇక్కడే నా లోపల నేను ఆలోచన చేసుకుంటూ ఉంటాను నేను ఏమో. అందుకని మా వారు ఇలా ఒప్పుకోరండి, అలా ఇలాంటి అబద్ధపు కోతలు నేను చెప్పను ఏమ్మా. ఇవన్నీ అబద్ధపు కోతలు అమ్మ. తెల్లారగట్ల ఎంతమందినో మేలుకొలిపేదాన్ని నేను. 3:30కి లెగిసి చక్కగా జపం చేసుకోండి అంటే మా వారు తలుపులు అవి తీస్తే ఒప్పుకోరండి, తిడతారు, నిద్ర ఉండదని. అంటే రాత్రిపూట తీసి పెట్టుకో, మీ ఆయనకి సౌండ్ రాదు కదా అని చెప్పాను నేను. అంటే శ్రద్ధ మన దగ్గర ఉండాలి కానీ ఇంకొక వ్యక్తి మీద మనం నెట్టేయకూడదు తల్లి ఎప్పుడూ కూడా. ఆ శ్రద్ధ నీకుంటే పోనీ మీ ఆయన తిడితే ముందు రోజు తీసి పెట్టుకోమ్మా, బయట చేసుకో, శుభ్రంగా స్నానం చేసి, మనకు ఓపిక ఉంది కాబట్టి స్నానం చేసి కృష్ణ అనుకో. లేదా నీవు పెద్దదానివి అయితే చక్కగా మొహం కడుక్కుని చేసుకో. లేకపోతే ఆ నిద్ర మంచం మీద కూర్చొని చేసామంటే మళ్ళీ నిద్రలోకే జారిపోతావు నువ్వు. అలా అంటే ఇంకొకళ్ళ మీద నెట్టేది మనస్తత్వం ఉండకూడదు తల్లి అమ్మ. మన లోపమే అది అమ్మ, మనమే చేసుకోవాలి అమ్మ. అంటే అది మనకి అది అభ్యాసంగా మారుతుంది తల్లి. ఏదైనా అని మన ద్వారానే చేయబడాలి ఏదైనా సరే. మనకి ప్రకృతిలో కూడా ఎందరో మహాత్ములు మనకి ఎన్నో మన లక్షణాలని మారుస్తారమ్మ వాళ్ళ నడకతోటి. మనకైనా ఉన్నతులైన వాళ్ళని గమనిస్తే తప్పకుండా మనం మారుతాం అమ్మ. వీళ్ళు ఇలా ఉన్నారు కదా లలితమ్మ, నేను ఒకే రూమ్లో ఉండేవాళ్ళం కుంభమేళ అప్పుడు 4 రోజులు. ఆవిడ నేను ఎప్పుడు మెలకువచ్చి చూసినా ధ్యానం చేసుకుంటూ ఉండేది. ఈవిడ ఎప్పుడు నిద్రపోతుంది అని అనిపించేదమ్మా. తర్వాత నేను మళ్ళీ ఆ తెల్లారగట్లే లెగాలి. నిద్ర పట్టకపోయినా మళ్ళీ నిద్ర కోసమే ప్రయత్నించేదాన్ని. కానీ నిద్ర రావడం లేదు కదా, పోనీ మనం ఆవిడలాగా చేసుకుందామని అంతకుముందు లేదు ఆలోచన. అంటే మనకైనా ఉన్నతమైన వాళ్ళని గమనిస్తే తప్పకుండా ఏదో ఒక ఆన్సర్ మన జీవనయాత్రలో దొరుకుతుందమ్మా. నాకు నిద్ర పట్టదు, నేను కూడా కూర్చుని చేసుకోవచ్చు కదా ధ్యానం అలాగా. ఆవిడ నాకు చెప్పిందా, నువ్వు కూడా లేగనేమి లేపలేదు, తన నిద్ర రావడం లేదు, హాయిగా చేసుకుంటుంది ఆవిడ. నేను అది గమనిస్తే నాకు ఆన్సర్ దొరుకుతుందమ్మా అమ్మ. అలా నాకు అప్పుడు నాకు ఒక పాఠమే అది అమ్మ. అప్పటి నుంచి ఎప్పుడైనా నిద్ర పడకపోతే లేచి కూర్చుని కొంచెం జపం చేసుకుంటాను, లేకపోతే ఆయన గొప్పతనాన్ని ఆలోచన చేస్తాను, లేదా నిద్ర వస్తే మళ్ళీ పడుకుంటాను ఏమో. అలా మనకనే ఉన్నతమైన వాళ్ళని తప్పకుండా గమనిస్తే మనకి కొన్ని ఆన్సర్లు దొరుకుతాయి తల్లి అమ్మ. ఇదే గురుబోధ అంటాను నేను. ఇంతకు మించిన గురుబోధ ఏముండదు అమ్మ. గమనింపు కావాలి ఎప్పుడూ కూడా. మా గురువుగారు పోయిన తర్వాత విగ్రహం చేయించి పెట్టాము ఆశ్రమంలో అన్న. నేను చేయను అలాంటివి అన్నానమ్మ నేను. అమ్మ ఏం చేస్తాం, వాళ్ళ మాటలను పూజించాలి మనం అమ్మ. స్వామికి అలాంటి ఇష్టం ఉండదు. మధ్యలో వ్యక్తులు మనకి ఈ సలహాలు ఇచ్చారు అమ్మ. నేను చేయను అలాంటి పనులు అని చెప్పాను. స్వామి నన్నే శోధించుకోమన్నారు ఎప్పుడు కూడా అని. దాని వైపే నా ప్రయాణం. ఇలాంటి పనులు నేను చేయనని మొహం మీదే చెప్పేశాను.
ఇంకో 50 మందికి భోజనం పెట్టమంటారు, తప్పకుండా పెడతాను ఇక్కడ. స్వామి అంతమందికి భోజనం పెట్టేవారు. ఆ పని కంటిన్యూ చేయమంటే చేస్తాను. అందుకని విగ్రహాలు ఇవన్నీ కాదు. మన బాధ ఏం చేశాడు? విగ్రహారాధన కాదు, నీ దగ్గరే ఉంది, నిన్ను నడుపుతున్నాడు ఆయన, అది తెలుసుకోమని చెప్పాడు ఆయన మనకి. దానిని పోషించాలి తల్లి అమ్మ. మనం పోషించుకుంటూ ఇతరులకి అది మనం అందచేయాలి. అది కావాలి మనకి. అలాంటివి నేర్చుకోవాలమ్మా. ఏది కావాలో అదే నేర్చుకోవాలి. గురువు అంటే ఓన్లీ శబ్దం అంటాను నేను. ఆయన ఏం చెప్పాడు మనకి? అది కావాలి మన జీవనార్థంలో. అవన్నీ వదిలేస్తేనే కదా ఇక్కడికి వస్తాం. అవన్నీ మన ఆన్సర్లు ఉండవమ్మా వాటికి. ఉండదు. అది అమ్మ మనం తెలుసుకోవాల్సింది. అంటే నా దగ్గరే ఉంది అన్నాళ్ళు, బయట ప్రపంచంలో మనం ఆయన్ని వెతుకుతాము. మనం తెలుసుకోవాలి కదా. ఎలా తెలుసుకోవాలంటే నువ్వు ఇప్పుడు గుడికి వెళ్తే పవిత్రంగా వెళ్తావు కదా అమ్మ. స్నానం చేసి చక్కగా ఏదో పండు కొబ్బరికాయ పట్టుకుని వెళ్తావు కదా. నీ లోపల ఉన్నవాడిని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు పవిత్రంగా ఉండాల్సిందే, అంతే. అప్పుడే నీకు ఆయన చిరునామా ఇక్కడే ఉంది, ఆ చిరునామాలో నేనున్నానని నీకు అర్థమవుతుంది. అలా కాకుండా ప్రపంచంలో వెతుక్కున్నంతసేపు నీకు నువ్వు దూరం అవుతున్నావు. అక్కడ వెతుకునేది భగవంతుడినే, ప్రపంచంలో కూడా గొప్ప విషయం అది కూడా. కానీ ఇక్కడ ఉన్నవాడికి దగ్గర కాలేకపోతున్నావు నువ్వు. దగ్గర ఉన్నవాడి కోసం అభ్యాసం చేయండి, పదే 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 చేయండి ఏమ్మా. ఏదో ఒక జన్మలో ఇది తెలుసుకోవాలి, ఈ జన్మలోనే తెలుసుకున్నాం అనుకోండి ఆనందంగా ఉంటాం కదా తల్లి. జన్మకు వస్తే సుఖం ఉంది, దుఃఖం ఉంది ఏమ్మా కదా. అలా కాకుండా ఆయన ఒడిలోకి వెళ్ళిపోతే ఎప్పుడూ ఆనంద స్వరూపులమే మనం. కొంతసేపు ఇలా ధ్యానంలోకి వెళితేనే అంతటి ఆనందాన్ని పొందుతున్నాము. ఎప్పుడు ఆయన ఒడిలో ఉంటే అంతటి ఆనందంగా ఉంటుందమ్మా. ఆనందాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. ఈ సుఖ దుఃఖాలు యథార్థాలని భావిస్తున్నాం. ఈ దుఃఖం వద్దు బాబోయ్, నాకు సుఖమే కావాలని ఆయన వేడుకుంటున్నామే కానీ ఆయన నా దగ్గరే ఉన్నాడు, అదే నా ఆనంద స్వరూపం అని మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం తెలుసుకోకొచ్చిన కష్టాలు ఇవన్నీ కూడా మనకి. ₹1 ఖర్చు పెట్టక్కర్లేదండి ఆయన కోసం. ₹1 అమ్మా, ₹1 వదులుకోవడం ఆయన దొరికాడంటే. గురువు దగ్గరికి వెళ్తే 4 పండ్లన్నా పట్టుకెళ్ళాలి. ఇక్కడ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలంటే అన్నీ వదులుకోవడమే. ఇక్కడ సృష్టి చేసిన వాడు ఈయన. సృష్టి చేసిన వాడు నీ దగ్గరే ఉన్నాడని చెప్పేవాడు గురువు. అర్థమైందా తల్లి? సృష్టించిన వాడు మన దగ్గరే ఉన్నాడు ఏమ్మా. ఆయన దగ్గరికి వెళ్ళటానికి నువ్వు వదులుకోవడమే అంతే అమ్మ. ఆయనదే అంతా. నీ ఈ సర్వసృష్టి ఆస్తిపరుడు అంతా ఆయన ఒక్కడే సుమండి. అది మనకు పంచాడు అంతే. వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాం, మా తర్వాత మా అమ్మాయి ఉంటుంది కదా అక్కడ అనుకుంటాం. ఆ అమ్మాయి ఎవరికి రాసి వాళ్ళు దానికి పిల్లలు లేరు కాబట్టి అమ్మ ఇలా ఏదో ఆలి చెందుతుంది కదా అనుకుంటాం. కానీ పట్టుకెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారంటారా? ఈ ప్రపంచంలో భగవంతుడి మనకి ఇచ్చింది పట్టుకెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా అమ్మ? మీ రామోజీరావు గారు వెళ్ళిపోయారండి, ఎన్నో వేల ఎకరాలతో ఫిలిం స్టూడియో పెట్టారు. ఆయన అంగుళం పట్టుకెళ్ళాడు ఆయన? పడే ఉంటుంది. అందరూ అంతే. వాళ్ళ కొడుకులు కోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు. వాళ్ళు అలా అనుకుంటారే కానీ అక్కడి నుంచి అంగుళం మోసుకుని వెళ్ళలేరు ఏమ్మా. అంతే కదండి. మనం తృప్తిగా వెళ్ళిపోతాం మన పిల్లలకి రాసేసామని. అంతే కానీ ఎవరు పట్టుకెళ్ళిన వాళ్ళు లేరు ఇక్కడ ఏమ్మా. అలా మనం బతికుండగానే వదులుకున్నాం అనుకో అమ్మ, అది సుఖం. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఎవరో భక్తులకి అంత ఆశ్రమం కట్టించారు, హాయిగా ఉంటాడు. బయటికి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతాడు అంతే ఏమ్మా. నా ఆశ్రమం అక్కడ ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోవాలని ఏమో అనుకోండి. తనకి ఇష్టం లేదనుకో అమ్మ, ఎక్కడో చోట ఇంకో చోట ఉంటాడు అంతే. వీళ్ళు నాది అనేది వదులుకున్న వాళ్ళు అమ్మ అమ్మ. మనం వదులుకొని వదులుకున్న వాళ్ళు అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇష్టం లేదు వెళ్ళిపోతాడు అంతే అమ్మ. వాళ్ళేం మనం చెప్పినట్టు ఏమి వినరు వీళ్ళు. వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళ జీవితం ఉంటుందమ్మ. ఏ ఉన్నతమైన మహనీయుడైనా గమనించండి, మన నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. మన ఇంటికి వచ్చి 4 రోజులు ఉంటే మన మాట వింటారు అంతే. వెళ్ళేది అతని ఇష్టమే, వచ్చేది అతని ఇష్టమే అంతే. ఈ విశాల ప్రపంచంలో ఎక్కడైనా భగవంతుడు నాకు చోటు కల్పిస్తాడనేది వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నది మనదని మన అభిప్రాయం ఉంటుంది అమ్మ. అదే తేడా అంతే. కానీ సర్వం భగవంతుడే అంతే. సర్వం భగవంతుడే, సకలం భగవంతుడే, అంతా ఆయనే అమ్మ. ఇది తెలుసుకున్న వాళ్ళ జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. సంసారం వైపు చూస్తే దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది. దీన్ని దాటే మనస్థితి మనం కలిగి ఉండాలి. ఎవరిని వదిలిపెట్టస్తామండి, ఎవరిని వదిలిపెట్టదు. మానవ జన్మకు వచ్చామంటే సుఖ దుఃఖాల నిలయమే ఇది.
ఇందులో ఆనందం ఆయన యొక్క తలంపు. ఎంతటి యోగికైనా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుందమ్మ. వాళ్ళు దాడతారు, మనం ఇందులో కూరుకుపోతాం అంతే. ఇక్కడ దుఃఖం వస్తే మళ్ళీ ఆయన్ని వేడుకుంటాం, ఈ దుఃఖం నుంచి నన్ను బయటపడేయని అమ్మ. ఆయన ఏమి చెదరడు, కదలడు, నీ మాట వినడు అమ్మ. నువ్వు వేడుకున్నంత మాత్రాన ఆయనే మనకేమి ఇవ్వడండి. నీ రాతలో ఉంటే నువ్వు అనుభవించి అంటాడు. నిజమైన గురువు ఇదే చెప్తాడు. భగవంతుడి యొక్క ఆలోచన కూడా అదే అమ్మ. నిజమైన గురువు నీ సంసారం, మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి అవుతుందండి, ఇది అవుతుందండి, దీనికి ఆశీర్వదించండి, ఇలా చేయండి అంటే అవేమి వాళ్ళకి ఏమి ఎక్కదు బుర్రకి అమ్మ. నువ్వు సంసారం నుంచి ఎలా బయటపడాలన్నదే వాళ్ళు ఆలోచన చేస్తారు. కొంతమంది వినరమ్మా మనం చెప్పిన సంసారం అలా వాళ్ళు వినరు. వీళ్ళు అనుకుంటారు అంతే, మన సంసారంలో ఈ దుఃఖం వచ్చింది కాబట్టి గురువుగారు అయితే ఏదో ఒకటి చెప్తారు దీనికి అని అమ్మ. నవ్వుకుంటాడు గురువు. నిజమైన గురువు అయితే తన లోపల తాను నవ్వుకుంటాడు. ఎప్పుడు ఆ వాసనలతో ఉంటే మనం బాధ ఎలా ఎక్కుతుంది వీళ్ళకి అనుకుంటాడు వాడు. నిజమైన గురువు అయితే అలాగే అనుకుంటాడు ఆయన. అది ఎవ్వరు తీయలేరు, అది నేను చెప్పేది. ఎవ్వరు తీయలేరు. నువ్వు ఎన్ని వ్రతాలు చెయ్యి, ఎన్ని హోమాలు చెయ్యి, ఎన్ని క్షేత్రాలు తిరుగు, జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. వాటి వల్ల మనకేమీ కాదండి. మన రాతలో ఉన్నదే మనకు దొరుకుతుందమ్మా. వద్దనుకున్నా వస్తుంది. రాతలో లేనిది మనకి రానే రాదు. ఎన్ని తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, బంగారపు విగ్రహాలు జయించి పెట్టినా అక్కడ మనకు దొరికేది ఏమీ లేదండి. మన రాతలో ఉంటే వస్తుంది. నేను అడిగే నీకు తెస్తుంది అది అమ్మా. అక్కడేం భగవంతుడు నీ కోసం ఏమి యాక్షన్ చేయడైనా. ఇప్పుడు ఈవిడికి ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని కాదు. నీ నడకలు ఏదైతే రాసుకుని వచ్చావో అది ఆటోమేటిక్గా పగలు రాత్రిలాగా మనల్ని ఆవరించే ఉంటుంది. అక్కడ భగవంతుడికి ఏం డ్యూటీ ఉండదమ్మా. అది మన నడకే మన డ్యూటీగా మారిపోతుంది అంతే. ఏదైతే చేసుకొచ్చామో అది మన జీవనయాత్రలో వస్తూనే ఉంటుందమ్మా. అలా నీకు ఆధారంగా మడి భగవంతుడు ఉన్నాడు అంతే. అంతేగాని నీ సుఖ దుఃఖాల్లో ఆయన ఏమీ పాలు పంచుకోడు ఆయన. కానీ నీకు ఆనందాన్ని, నువ్వు ఆయనలోకి వెళితే నీకు ఆనందం దొరుకుతుంది. నేనున్నానమ్మా అని పంచుకుంటానని వస్తున్నాడే మనం ఏడ్చినప్పుడు అమ్మా. ఏడవడానికి కారణం ఏంటో ఆలోచించుకుని నువ్వే నడవాలి. అర్థమైందా తల్లి? నేను ఏడవడానికి కారణం ఏంటి అని నువ్వు ఆలోచించుకుని నువ్వే దాటాలి దాన్ని. ఇదే అమ్మ జీవన. మానవ జన్మకు వచ్చిన తర్వాత ఇదే మనం చేయాల్సింది. దుఃఖం నాకు ఉంటుంది మా ఇంట్లో, అలానే సుఖం ఉంటుంది. సంసారం వైపు చూస్తే రెండు అందరిళ్లలోనే ఉంటాయి. అవి అలాగా ఆగవు. కానీ నేను ఆయన తలిచేది ఆగితే అందులో కూరుకుపోతాను. అలా కాకుండా ఆయన తలంపులో ఉంటే దీని నుంచి తేలిగ్గా బయటపడిపోతాను. నా ఆలోచనలు బట్టి నేను తేలిగ్గా బయటపడిపోతాను అమ్మా. అర్థమైందా తల్లి? ఇది నేను ఎప్పుడో నేను చేశాను, నేను అనుభవించాలనే ఒక్క ఆలోచన వచ్చింది అనుకో అమ్మ, నేను బయటపడిపోతాను అలా అమ్మ. అలాగే ఈ దుఃఖం నాకే వచ్చిందనుకుంటే కూరుకుపోతాను. ఇక్కడే భగవంతుడి యొక్క ఆయన తలంపులోకి మనం వెళితే అదే ఆయన మనకి చేసే సహాయం. నువ్వు వెళితే సర్వభూతాల్లోనే ఆయన సాక్షిగా ఉన్నాడంతే. త్యాగయ్య గారి మహారామభక్తుడు ఆయనమ్మ. మీకు తెలిసిందే కదా అమ్మ. ఆయన అలా వాకింగ్కి వెళ్తుంటే ఒక్కడే కొడుకంటే ఆ పిల్లవాడు బావిలో పడి చనిపోతాడు. ఆ తల్లిదండ్రులు విలపిస్తారు, విపరీతంగా విలపిస్తారు. ఒక్కడే పుత్రుడు బావిలో పడి చనిపోయాడు. త్యాగయ్య గారు వాళ్ళ యొక్క రోదన భరించలేక, రామా నేను నిజంగా నీ భక్తుడిని అయితే ఆ పిల్లవాడు బతకాలి అన్నాడట ఆయన. ఆయన త్యాగయ్య గారు మహోన్నతమైన భక్తుడు ఆయన. ఆయన ఆ మాట అంటే ఆయన సత్యవంతుడు కాబట్టి లేచి కూర్చున్నాడు అక్కడ పడిపోయినవాడు. తన సత్యానికి మళ్ళీ భగవంతుడు ఆ పిల్లవాడికి ప్రాణం పోశాడు. తర్వాత అదే త్యాగయ్య గారు ఇంకా ముందుకెళ్తూ, నేను భగవంతుడి యొక్క సృష్టికి విరుద్ధంగా అడిగానే నేను అమ్మ రామా, ఇదంతా నీ ఆజ్ఞ వల్ల జరుగుతుంది. ఎన్ని రోజులు దేహంలో ఉండాలో, ఎప్పుడు వదిలిపోవాలో అదంతా వాడి కర్మానుసారం నువ్వు శిక్షిస్తావు. మధ్యలో నేనెవరిని తండ్రి నన్ను క్షమించు అని అప్పటికప్పటికి మళ్ళీ జ్ఞానోదయం కలిగి ముందుకెళ్ళిపోయాడట ఆయన. అమ్మ ఒకటి తట్టుకోలేక, నిజంగా నేను రామభక్తుడైతే ఆ పిల్లవాడు బతకాలి అన్నాడు. నిజంగా రామభక్తుడే అయినా అమ్మ, అందువల్ల ఆ పిల్లవాడు బతికాడు. లేకపోతే ఇక్కడ మళ్ళీ త్యాగయ్య గారు అసత్యం అయిపోతాడు. ఆయన భక్తి అసత్యం అయిపోతుంది ఇక్కడ. రెండోది అదే త్యాగయ్య గారికి వివేకం వచ్చేటట్టుగా 4 అడుగుల్లో చెప్పేశాడమ్మా. ఆయన వివేకాన్ని ఆయనలో పుట్టించాడు. ఇది నువ్వు చేసేది కాదు త్యాగయ్య అని అమ్మ. తన బుద్ధికే ఆలోచన వదిలేశాడు ఆయన. ఇదే అమ్మ. మనం మంచిగా ఉంటే మన కర్మలు ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా అలాగా. మనం కాశీలో తులసి ఘాట్లో
రోజు సాయంకాలం రామాయణం చెప్పేవారంట తులసీదాస్. ఆ చెప్పినప్పుడు ఆ రామనామం చేస్తూ రామాయణంలో కొన్ని ఘట్టాలు చెప్తా ఉండేవారంట. అది చెప్పేటప్పుడు కొంతమంది భక్తులు వచ్చి కూర్చునేవారు. తులసీదాస్కి లోపల చాలా ఆర్తిగా ఉండేది. రాముడి దర్శనం మనకు ఎప్పుడు లభిస్తుంది అని, రామదర్శనం ఎప్పుడు లభిస్తుంది అని అనుకునేవారు. ఒకరోజు అలా రామాయణం చెప్పిన తర్వాత ఆ గంగ ఒడ్డున కూర్చుని, రామ, దేహానికి శక్తి తగ్గిపోతుంది, ఏమో ఈ శరీరం ఇంకెంతకాలం ఉంటుందో, ఈ శరీరం జారిపోయేలోపు నీ దర్శనం లభిస్తే అది కదా ఉత్తమ స్థితిని పొందటం అని ఆయన లోపల అనుకుంటూ ఆ గంగ ఒడ్డును కూర్చున్నారు. ఈలోపు అట్నుంచి వెళ్ళే ఒక స్వామి తులసీదాస్ని ఏమన్నారంటే, మీరు రోజు రామాయణం చెప్తున్నారు, ఎక్కడ రామనామం జరిగితే అక్కడ హనుమ ఉంటారు, మీరు చెప్పే రామాయణాన్ని భక్తులతో పాటు హనుమ కూడా వచ్చి వింటున్నారు, ఆయన్ని పట్టుకోండి, రామదర్శనం లభిస్తుంది అని. అంటే సత్పురుషుడి యొక్క సపోర్టు, సజ్జనుల యొక్క సపోర్టు వల్ల, సత్పురుషుల యొక్క సపోర్టు వల్ల భగవంతుణ్ణి పొందటం కొంచెం తేలికగా పొందగలుగుతారు. మీరు హనుమని పట్టుకోండి అన్నారు. అప్పుడు తులసీదాస్ అన్నారంటే, మరి నేను ఎలా గుర్తుపడతాను హనుమని, ఎవరో అందులో ఎవరో నాకు ఎలా తెలుస్తుంది అని అడిగారంట. అని అడిగితే అప్పుడు ఆ స్వామి ఏమన్నారంటే, ఇలా ఫలానా ఫలానా రూపంలో వస్తున్నారు, ఫలానా చోట అలా కూర్చుంటున్నారు, ఒక వృద్ధుడి రూపంలో వచ్చి అలా ఒక వార కూర్చుని మీరు చెప్పినంతసేపు పూర్తి అయిపోయే వరకు, మీరు లెగిసే వరకు లెగరు, అలా కూర్చుని ఉంటారు, మీరు రేపు గుర్తుపడతారులేండి అని కొన్ని కొన్ని గుర్తులు చెప్తారంట స్వామి. సరే, మర్నాడు మళ్ళీ తులసి ఘాట్లో రామాయణం మొదలుపెట్టారు తులసీదాస్. రామాయణం చెప్తా అంటే చూస్తున్నారు, దృష్టి అంతా స్వామి చెప్పారు కదా, సరిగ్గా అయిపోయే ముందర గుర్తుపట్టారు హనుమని. గుర్తుపట్టగానే తులసీదాస్ ఏం చేశారంటే, చటుక్కున లెగిసి ఆయన వెనకాల పరుగు పెట్టారు, ఆయన పట్టుకుందామని. పరుగు పెట్టేసరికి హనుమ కూడా వెంటనే ఆయన గ్రహించేశారు. గ్రహించేసి ఏం చేశారంటే పారిపోవడం మొదలుపెట్టారు, దొరకకుండా పారిపోవటం మొదలుపెట్టారు. ఆ పారిపోవటం ఇంకా తులసీదాస్ వెంట పడతానే ఉన్నారు. ఎక్కడి వరకు పారిపోయారంటే, తులసి ఘాట్ నుంచి సంకటమోచన హనుమాన్ మందిర్ వరకు హనుమ పరిగెట్టేశారట. సంకటమోచన హనుమాన్ మందిర్ మనం అందరం కాశీ వెళ్తే చూస్తాం కదా, అక్కడ వరకు పరుగు పెట్టారంట. సరిగ్గా అక్కడికి వెళ్ళేసరికి తులసీదాసు పట్టుకున్నారు. పట్టుకుని అప్పుడు హనుమని అడుగుతారంట, నేను రామదర్శనాన్ని నేను ఎలా పొందుతాను అని, రామదర్శనాన్ని ఎలా పొందుతాను, ఇంకా జీవితం చివరి స్థితికి వస్తుంది అని తెలుస్తుంది, ఇది జారిపోకముందరే, ఈ దేహం జారిపోకముందరే రామదర్శనం లభించాలి, రామదర్శనాన్ని ఎలా పొందుతాను అని అంటే, అప్పుడు హనుమ చెప్తారంట, మీరు చిత్రకూటం వెళ్ళండి తులసి, నువ్వు చిత్రకూటం వెళ్ళు, చిత్రకూటంలో సీతారాముల యొక్క దర్శనం నువ్వు స్వయంగా పొందుతావు, నీ జీవితం యొక్క ఆ పరమస్థితిని, నీ ఆ గమ్య స్థితిని నువ్వు అక్కడ చిత్రకూటంలో పొందుతారు అని చెప్తారు. అలాగ చిత్రకూటంలో రాముడిలో తులసీదాసు ఐక్యమయ్యారని చెప్తారనమాట. అలా చిత్రకూటం చాలామంది మహాత్ములకి, చాలామంది మహనీయులు, చాలామంది మహాత్ములు, ఎంతోమంది సత్పురుషులు సంచరించినటువంటి స్థానం. సహజంగా శాస్త్రం ఏమంటుందంటే, గంగానదిలో స్నానం చేస్తే పాపం పోతుంది అని చెప్తారు. గంగలో స్నానం చేస్తే ప్రేమానంద మహారాజుని అడిగారండి,
గంగా నదిలో స్నానం చేస్తే మరి పాపం పోతుంది అంటున్నారు, ఇది కరెక్టేనా అని అడిగారు. అంటే పాపం పోగొట్టుకోవటం అంత తేలిక అని అడిగితే అప్పుడు ప్రేమానంద్ మహారాజ్ ఎంత బాగా చెప్పారంటే, గంగా నదిలో స్నానం చేస్తే పాపం కడగబడటం అనేది అది 100% కరెక్టే, అది సత్యం. కానీ నీ లోపల పాపపు బుద్ధి అది అలాగే ఉంటుంది. భూమిలో దుంపలు ఉంటాయి, భూమిలో దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపలు ఏమవుతాయంటే వర్షం కాలం అయిపోయిన తర్వాత వేసవి కాలం వచ్చిందనుకోండి ఎండిపోతాయి, ఏమి పైన ఇంకేమీ చిగురు ఉండదు, ఇంకేమీ లేదు, చిగురు ఏమీ లేదు, ఇంకేమీ లేదు అనుకుంటాం. మళ్ళీ 4 చినుకులు పడేసరికి అవి మొలకెత్తేస్తాయి. అలా జీవుడిలో ఉన్న ఆ పాపపు ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ లోపల ఉన్నటువంటి పాపపు ప్రవృత్తి అది మళ్ళీ ఈ గంగలో స్నానం చేసి ఈడు బయటకు వచ్చాక మళ్ళీ ఆ పాపపు ప్రవృత్తి మామూలుగానే ఉంటుంది, ఈడు మళ్ళీ గజ స్నానంలో ఉంటుంది. ఏనుగు ఏం చేస్తుందంటే నీటిలో స్నానం చేసేటప్పుడు తొండంతో శుభ్రం చేసుకుంటుంది, నీళ్లు ఒంటి మీద పోసుకుని, మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ అదే తొండంతో దుమ్మంతా పోసేసుకుంటుంది, గజ స్నానంలో ఉంటుంది. ఆ పాపపు ప్రవృత్తిని పోగొట్టుకోగలగాలి. ఆ పాపపు ప్రవృత్తి ఎలా పోతుందంటే, ఇందాక అమ్మంటున్నారు కదా, మనకంటే ఎవాల్వ్డ్ సోల్స్, మనకంటే సజ్జనులు, మనకంటే సత్పురుషులు, మనకంటే వైరాగ్య పురుషులు ఎవరైతే మనకి జీవితంలో తారసపడతా ఉంటారో అది భగవంతుడి యొక్క కృప. భగవంతుడి యొక్క కృప మన శిరస్సు మీద ఉంది అని అనటానికి గుర్తు ఏంటి అంటే, మనకంటే చైతన్య స్థాయిలో ఉత్తముల యొక్క దర్శనం, వారి సాంగత్యం, వారి అనుగ్రహం, వారి ప్రజెన్స్ మనకి లభించటం, అదే భగవత్ కృపకి గుర్తు. అయితే సత్పురుషుల యొక్క దర్శనం వల్ల, సజ్జనుల యొక్క దర్శనం వల్ల, ఉత్తమోత్తముల యొక్క దర్శనం వల్ల, వారి వాణి వల్ల ఆ లోపల పాపపు ప్రవృత్తి స్లోగా నశించటం మొదలవుతుంది. అంటే వారి సమక్షంలో, వారి సన్నిధిలో, వారి ప్రజెన్స్లో, వారి వాణిని మనం వినటం వల్ల, ఆ టీచింగ్స్, ఆ సబ్జెక్టు మనం వినటం వల్ల, దానిని ఆ శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ మనం మననం చేసుకోవటం ద్వారా ఆ మననాన్ని నిధిధ్యాసగా మార్చుకుని మన జీవిత విధానంలో గనక మనం మార్చుకోగలిగితే స్లోగా సజ్జనుల యొక్క సాంగత్యంలో, ఆ సత్పురుషుల యొక్క సాంగత్యంలో, ఆ సత్సంగ శ్రవణంలో దానిని గనక ఆ భక్తుడు గనక దాన్ని సవ్యమైనటువంటి పద్ధతిలో వాడు యూటిలైజ్ చేసుకుంటే లోపల ఉన్నటువంటి పాపపు ప్రవృత్తి స్లోగా దహింపబడుతుందంట. ఇంత పెద్ద గడ్డిమేట ఉందనుకోండి, పెద్ద గడ్డిమేట ఊరికే చిన్న నిప్పురవ్వ వేశారనుకోండి, ఆ నిప్పురవ్వ 1 గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, లేకపోతే 10 రోజులు పట్టొచ్చు. నిప్పురవ్వ స్లోగా ఆ గడ్డిమేటని ఎలా దహిస్తుందో అలాగా ఈ లోపల ఈ జీవుడిలో ఉన్న పాపపు ప్రవృత్తి, ఆ లోపల ఉన్నటువంటి ఆ జన్మతః వచ్చినటువంటి ఆ బుద్ధి, ఆ పాపపు ప్రవృత్తి ఏదైతే ఉందో అది సజ్జనుల యొక్క సాంగత్యంలో, సత్పురుషుల యొక్క సాంగత్యంలో, ఆ సత్సంగ శ్రవణంలో దానిని మనం గ్రహించి మన జీవిత విధానాన్ని గనక మనం మార్చుకునే ప్రయత్నం చేస్తే స్లోగా ఆ పాపపు ప్రవృత్తి నశిస్తుంది. అది సజ్జనుల యొక్క సహవాసంలో మనకు కలిగే లాభం. ఇందాక అమ్మన్నారు కదా, మనం ఏదో వంక చూసుకుంటాం. ప్రతి మనిషిలో సోమరితనం అంటే జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనిని మనం పరమగమ్యంగా పెట్టుకుని జీవించాలి, అది మనకి బలంగా లేకపోవటం వల్ల భౌతికమైన విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మనల్ని మనం బాగు చేసుకునే విషయానికి మనం అత్యంత లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. దానికి ఎన్ని వంకలో చూసుకుంటాం. పొద్దున్నే తెల్లవారుజామున లెగిసి నామం చేసుకోవాలనుకోండి, ఆ నామం చేసుకోవడానికి కూడా 100 వంకలు పెట్టుకుంటాం. అంటే మనకి లోపల వివేకం సరిపడినంత లేదు. అయితే మహాత్ముల యొక్క ప్రజెన్స్లో, మనకన్నా ఎవాల్వ్డ్ సోల్స్ యొక్క ప్రజెన్స్లో మనం ఎంతో కొంత వారితో సహవాసం చేయటం వల్ల, వారి సాన్నిధ్యంలో మనం గడపటం వల్ల మనలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి వివేకాన్ని వాళ్ళు తట్టి మేల్కొల్పుతారు వాళ్ళ బోధ ద్వారా.
ఆ బృందావనం అంటే శుద్ధ భక్తి కావాలి మనకి శుద్ధ భక్తి కావాలి. ఉద్ధవుడు ఆయనకి వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ నాలెడ్జ్ అంతా ఆయనకి తెలుసు ఉద్ధవుడికి. మనలో ఏది లోపమో పరమాత్మ చూస్తూ ఉంటాడు. మనలో ఏది కొరతగా ఉందో, ఏది లోటుగా ఉందో. ఉద్ధవుడికి అన్నీ ఉన్నాయి, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పరమాత్మ పట్ల శుద్ధ ప్రేమ, శుద్ధ భక్తి అది కొంచెం కొరవడింది. అయితే నీలో ప్రేమ లేదు అని అలా చెప్పరు, ఏ గురువు అలా చెప్పడు. మనం నొచ్చుకోకుండా మన ప్రవర్తనని మార్చుకునేటట్టుగా మనల్ని గైడ్ చేస్తారు. అప్పుడు స్వామి ఏమంటారంటే, ఉద్ధవా ఒకసారి బృందావనం వెళ్ళిరా, నువ్వు బృందావనం వెళ్ళిరా అంటారు స్వామి. అంటే ఉద్ధవుడు ఏం చేస్తాడంటే బృందావనం వెళ్తాడు. బృందావనం వెళ్ళి ఏం చేశారంటే ఈ గోపికలందరినీ కలిశాడు, కలవమంటాడు. ఈ గోపికలందరినీ కలిశారు. కలిసి ఏం చేశారంటే ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని, మీకు మంత్రాన్ని ఉపదేశిస్తాను, మీకు మంత్రాన్ని ఉపదేశిస్తాను, ఈ మంత్రం మీద మీ మనస్సుని లగ్నం చెయ్యండి. మీరు ఈ మంత్రాన్ని గనక మీరు మీ మనస్సుని ఆ మంత్రం మీద కేంద్రీకరించి మీరు గనక ఆ మంత్రం చేస్తే ఈశ్వర కృప మీకు కలుగుతుంది, పరమాత్మ యొక్క కృపను పొందుతారు అని చెప్తున్నారు ఉద్ధవుడు. గోపికలు అలా సైలెంట్గా విన్నారు, క్వైట్గా విన్నారు. నాకు నవ్వు వస్తుంది ఒక్కోసారి, ఈ బాబా కూర్చుని అలా సైలెంట్గా వింటారు, మేమేదో మా నాన్నగారు ఏమనేవారు అంటే చిలక పలుకులు అనేవారు మమ్మల్ని, అంటే తిట్టకుండా తిట్టడం అనమాట. మనం అనుభవంలో లేని మనం అంటే అనుభవంలో లేదు 100%, కానీ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, మననం చేసుకోవటంలో ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ వరకు అంటే లౌకికులు చాడీలు చెప్పుకుని ఎంజాయ్ చేస్తారు, లౌకికులు. భక్తులేమో భగవంతుడి యొక్క లీలలు చెప్పుకుని ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్మెంట్లో కూడా మనస్సు కరుగుతుంది, ఎంతో కొంత మనస్సు కరుగుతుంది. ఇది సాధనే. ఈ ఉద్ధవుడు ఈ గోపికల్ని కూర్చోబెట్టుకుని మంత్రం ఉపదేశిస్తాను, ఆ మంత్రం మీద మీ మనసుని కేంద్రీకరించను. వీళ్ళు క్వైట్గా విన్నారు. వినేటప్పుడు అంతా అయిపోయింది ఉద్ధవుడు చెప్పడం. అయిపోయిన తర్వాత ఉద్ధవుడితో అన్నారంట, మీరేమో ఆ మంత్రం మీద మనసుని కేంద్రీకరించమంటున్నారు, అసలు ఆ మనసు మా దగ్గర ఉంటే కదా, ఆ మనస్సు మా దగ్గర ఉంటే కదా అన్నారంట. అంటే అదేంటి, అసలు మనస్సు లేకుండా ఉంటారా అంటే గోపికల యొక్క స్థాయిని ఉద్ధవుడు అంటే ఆ స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అదేంటి మనసు లేకపోవటం ఏంటి, ఈ గోపికలు ఇలా మాట్లాడి మనసు లేకపోవటం ఏంటి అన్నారండి. ఇది వరకు ఉండేది మనస్సు, కానీ స్వామితోటి కలిసి గడిపిన తర్వాత, గోవిందుడి యొక్క సాన్నిధ్యాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత, ఎప్పుడైతే స్వామి వ్రజస్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆయనతో పాటే మా మనసు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు స్వామి దగ్గర ఉన్న మనస్సుని మళ్ళీ ఎలా వెనక్కి పట్టి లాక్కురాగలం అంటే పరమాత్మ యొక్క రుచిని, ఆ టేస్ట్ ఒక్కసారి మన మనస్సు చేసిన తర్వాత, అలవాటు పడ్డాక అది వెనక్కి రాదు, విషయాల్లోకి రాదు, పరిస్థితుల్లోకి రాదు, మన కుటుంబాల్లో మన కొంపల్లో జరిగే ఎట్ల మీదకి అది అసలు రాదు. అది ఎంజాయ్ చేసిన తర్వాత, అది ఎంజాయ్ చెయ్యలేదనుకోండి అప్పటి వరకు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. రామకృష్ణుడు అంటాడు, ఈగలు జిలేబీ మీద వాళ్తాయి, ఆ బయట ఉన్న మలినం మీద వాళ్తాయి. అలాగా అంటే ఒక్కసారి పరమాత్మ యొక్క ఆ నామంలో ఉన్న రుచి, ఆయన ప్రజెన్స్లో ఉన్న రుచి, ఆయన సాన్నిధ్యంలో ఉన్న రుచిని ఒక్కసారి మనసు పొందిన తర్వాత అది ఇంకా వెనక్కి రాదు. దాన్ని ఎయిమ్ హై అండ్ ద ఎయిమ్ ఎట్ ద హయ్యెస్ట్, ఆ స్థితిని మనం గోల్గా పెట్టుకోవాలంటున్నారు. అప్పుడు ఉద్ధవుడు అనుకుంటాడంట, వీళ్ళు ఎటువంటి స్థితిని
అంటే ఒక శాస్త్రముతోటి సంబంధము లేకుండా, ఒక ప్రవచనముతోటి సంబంధము లేకుండా, ఏ రకమైనటువంటి యాంత్రికమైనటువంటి సాధనలతోటి ప్రమేయం లేకుండా కేవలము పరమాత్మతోటి, పరమాత్మ యొక్క లీలల్ని ఎంజాయ్ చేసి వాళ్ళు ఆ శుద్ధ భక్తిలో వాళ్ళ మనస్సు, అంటే ఈ మనస్సు అనే పీడలోంచి, ఈ నేనులోంచి మా భగవాన్ టీచింగ్లోకి వెళ్తే బ్రేక్ ద టై అంటారు. మళ్ళీ మా భగవాన్ పట్టుకున్నారనుకోండి, భగవాన్ ఏమంటారంటే ఈ బ్రేక్ ద టై అంటారు. ఎలా బ్రేక్ అవుతుంది అది ఎలా బ్రేక్ అవుతుంది? నామం యొక్క సపోర్ట్ లేకుండా, పరమాత్మ యొక్క సపోర్ట్ లేకుండా, భక్తి యొక్క సపోర్ట్ లేకుండా ఆ ఐనెస్, ఆ మైనస్ అది బ్రేక్ అవ్వదు, అయ్యే అవకాశమే లేదు. అంటే భగవాన్ ఆ స్థాయి నుంచి దిగరు కాబట్టి ఆయన అది చెప్పారు. అది అల్టిమేట్. దాన్ని ఏ రకంగా మీరు బ్రేక్ చేసుకుంటారో, ఏ రకంగా సాధన చేస్తారు, జపమా, ధ్యానమా, సత్కర్మ, విచారణ, స్వాధ్యాయమా, సత్సంగమా, తపస్సా, ఏది చేస్తారు, ఏది చేసినా సరే అది బ్రేక్ చేయగలగాలి, ఆ మనస్సుని బ్రేక్ చేయగలగాలి. అయితే ఇక్కడ చిత్రంగా ఈ గోపికలు అత్యంత సహజంగా పరమాత్మని ప్రేమించటంలోనే ఆ మనస్సుని అర్పణ చేసేసారు. ఇంక దాన్ని వెనక్కి ఎలా తీసుకురమ్మంటారు ఉద్ధవా? అంటే శుద్ధ భక్తిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మార్గము మధురమే, గమ్యము మధురమే. మార్గం కూడా, పాత్ కూడా మధురంగా ఉంటుంది. ఇక్కడ బాంకే బిహారీ దగ్గరంట ఒక స్వామి ఉండేవారంటమ్మా. ఆయన ఏం చేసేవారంటే, ఆయన అలా కూర్చుని ఇంకా రాధా 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 అలా నామం, ఇంకా నామమే. ఆ బాంకే బిహారీ దగ్గర అక్కడే ఆ ప్రెమిసెస్లో ఎక్కడో చోట ఓ మూల కూర్చోవటం, ఆ నామం అలా చేసుకుంటూ ఉండేవారు. కనీసం భిక్షకు కూడా బయటికి వెళ్ళేవారు కదంట. కానీ అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి కదా, కోతులకి ఏం చేసేవారంటే ఈ భక్తులు ఈ శనగలు లాంటివి కొని ఇలాగ కాసిన శనగలు వేసేవారంట ఆ కోతులు తినటానికి. ఎప్పుడైనా ఆయనకి ఆకలి అని అనిపించినప్పుడు ఆ కోతులు ఏయో 4-5 శనగలు తింటే మిగతా అలా దొలుతూ ఉండి అంట. ఆ 4 శనగలు తీసుకుని తిని కొంచెం ఆ యమున వాటర్ తాగి మళ్ళీ నామమే. ఇంకా భిక్షకి కూడా బయటికి వెళ్ళటం అనేది ఇంకా ఆయనకి మనసు ఇంక వెళ్ళేది కాదనమాట. అలా జీవించేవారంట. ఈ బాంకే బిహారీ అప్పుడు శరత్ పౌర్ణిమ ఏదో మొత్తానికి పౌర్ణిమ అప్పుడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుందండి. ఆ హోలీ పౌర్ణమికి అట్లకి చాలా ఈ రంగులు పెట్టి కొట్టుకుంటారు కదా, ఈ పెద్ద ఈ గొట్టాలతోటి పిచికారీలు చేసి అలా కొట్టుకునేటప్పుడు ఏమైందంటే ఆ స్వామి ఆ మూలను కూర్చుని ఇంకా నామం చేసుకుంటున్నారు. ఈ భక్తులందరూ గొడవగా ఉన్నారు. ఈ రంగు నీళ్లు కొట్టుకునేటప్పుడు ఏమైందంటే స్వామి చెవులోకి ఆ నీళ్లు చాలా ఫోర్స్గా వెళ్ళినాయంట. ఈ రంగులు కలిపిన నీళ్లు కదా, అది లోపల పాపం ఇన్ఫెక్ట్ అయింది. ఆయన పద్ధతిలో ఆయన నామం, ఆయన ధ్యాస ఆయన. అంటే శుద్ధ భక్తి ఏ స్థితికి తీసుకెళ్తుందంటే అది ఇన్ఫెక్షన్ అయింది కదా, ఆ ఇన్ఫెక్షన్కి ఈ క్రిములు, ఈ చీమలు లాంటి క్రిములు లాంటి వచ్చేసి ఇంకా అసలు చెవు నిండిపోయి ఇలా పాకేస్తున్నాయండి. ఆ పక్కన అటు ఇటు వెళ్ళేవాళ్ళు ఇదేంటి స్వామి చెవిలోంచి ఇన్ని వచ్చేస్తున్నాయి పాపం. మామూలుగానే చెవిలో ఏదన్నా చిన్నది వెళ్ళిందనుకోండి మనకు కుదురుండదు. పాపం స్వామి ఎలా భరిస్తున్నారు ఈ బాధని అని స్వామిని తట్టి, మీ చెవి నిండా ఆ క్రిములు ఉన్నాయి, మీరు వెంటనే ఇది క్లీన్ చేయించుకుందరు కానీ ఇది ఒకసారి డాక్టర్కి చూపించుకుందరు కానీ పదండి మేము తీసుకెళ్తామన్నారు. వద్దు రాధమ్మ చూసుకుంటుంది, లేదని బలవంతాన్ని 4 భక్తులు కలిసి ఆయన బలవంతాన్ని కారులో పడేసుకుని మధుర తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే ఆ చెవు నిండా అప్పటికే చెవు అంతా చాలా ఇదైపోయి ఉంది. డాక్టర్స్ అన్నారంట దీనికి కొంచెం ఆపరేషన్ చేయాలి అన్నారంట. అంటే మీరు ఆపరేషన్ అదే మీరు చేసే పని చెయ్యండి, ఏది అవసరమో అది చెయ్యండి, కానీ మత్తు ఇవ్వకండి, 30 నిమిషాల ముందర మాకు చెప్పండి చాలు అన్నారంట. అని అంటే మరి చాలా పెయిన్ ఉంటుంది, మీరు లేదు 30 నిమిషాల ముందర చెప్పండి అన్నారంట. సరిగ్గా 30 నిమిషాల ముందర ఆపరేషన్ మొదలు పెడతారనగా డాక్టర్స్ చెప్తారంట. చెప్తే ఆయన రోజు ఏ సాధన చేసుకుంటారో ఆ సాధనలో ఆయన కూర్చున్నారు. 30 నిమిషాల తర్వాత ఆయన్ని తడితే
బాడీ స్టిల్నెస్. ఇప్పుడు శవం కదిపితే ఎలా కదలదో అలా బాడీ స్టిల్నెస్ అంతే. డాక్టర్ సర్జరీ చేసేసారు, అయిపోయింది, సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన తర్వాత ఇంకొక గంట తర్వాత మళ్ళీ ఆయన తట్టి లేపి మీకు సర్జరీ అయిపోయింది అని చెప్పారు. అంటే శుద్ధ భక్తి అంటే పరమాత్మ పట్ల మనల్ని మనం గనక సమర్పణ చేసుకోగలిగితే ఆ శుద్ధ భక్తిలో అసలు మన ఊహకి అందనటువంటి అపూర్వం. అది మనం ఊహించలేం. భగవానికి కూడా ఈ చేతికి క్యాన్సర్ వస్తుంది. ఈ డాక్టర్స్ వస్తారు కదా, ఈ భక్తులు కూడా డాక్టర్లు ఉంటారు కదా, ఈ డాక్టర్స్ వచ్చి వాళ్ళు ఏమని ఇవ్వరంటే భగవాన్ దాన్ని అలా వదిలేయద్దు, దానికి ఏదన్నా కొంచెం ట్రీట్మెంట్ చేద్దాం అనేవారు. అని అంటే దాని గొడవ అలా వదిలేయండి అంటే జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే భగవాన్ అనేవారంట, మీరు అందరు ఇలా దూరంగా కూర్చున్నారు, వీడంటే ఎవడు, ఈ జబ్బు అనమాట క్యాన్సర్, వీడు బిడ్డ మాదిరి భుజం ఎక్కి కూర్చున్నాడు, వాడు ఏ పని మీద వచ్చాడో వాడు చూసుకుంటాడు, మీ పని మీరు చూసుకోండి అనేవారంట భగవాన్. అయితే మనం వినం కదా, అంటే అవుట్ ఆఫ్ లవ్, అది కూడా గురువు పట్ల ఉన్న ప్రేమతోటి. భగవాన్ వద్దన్నా సరే వాళ్ళు ఏం చేసేవారంటే సర్జరీ చేస్తామనేవారు. దాన్ని ఏదో మీరు రావద్దు హాస్పిటల్కి, మేమే ఇక్కడికి అన్నీ తెచ్చుకుని చేస్తాం, దాన్ని కదపకండి అన్నా సరే వినకుండా భగవాన్ కూడా మత్తు ఇవ్వటానికి ఒప్పుకునేవారు కదండి. భగవాన్ కూడా ఎనస్థీషియా తీసుకోలేదు. ఆ చెయ్యి అలా వదిలేశారు, ఆ చేతిని అలా వదిలేశారు. అలా 3-4 సార్లు దాన్ని. చివరికి ఏమనివ్వరంటే అది తగ్గాలని మీరు కోరుకోవచ్చు కదా, అప్పుడు శరణాగతికి వస్తాం అనమాట, అది తగ్గాలని మీరు కోరుకోవచ్చు కదా అని అంటే భగవాన్ అన్నారంట, దీనికి ఒక కట్టె ఉందని, ఈ కట్టెకి రోగం వచ్చిందని, ఈ రోగంలోంచి బయటికి రావాలని ఇంత మనోవ్యాపారాన్ని ఈ తలకాయ మీద మొయ్యమంటారా? ఇంత మనోవ్యాపారాన్ని ఈ తలకాయ మీద మొయ్యమంటారా? ఎవరు ఏ పని మీద వచ్చారో ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని మీద మన ధ్యాసని, మన దృష్టిని, మన సర్వాన్ని అక్కడ కేంద్రీకరించి ఉంచాలి. ఎందుకంటే ఆ వస్తువు నీవై ఉన్నావు, యు ఆర్ దట్. అక్కడ మన కళ్ళు తెరవబడాలి. హృదయంలో గనక మన కళ్ళు తెరవబడితే ఇవన్నీ అల్పంగా కనిపిస్తాయి. హృదయంలో మన కళ్ళు తెరవబడినప్పుడు ఇదే మనకి పరమగమ్యంగా కనిపిస్తుంది. మనం ఇంటి నుంచి దూరం అవ్వకుండా ఇక్కడికి రాగలమా? ఇల్లుని విడిచిపెడితేనే ఇక్కడికి రాగలం. అలా దేహబుద్ధిని నువ్వు ఈ శవబుద్ధిని, ఈ దేహబుద్ధిని విడిచిపెట్టినప్పుడే నీకు లోపల ఉన్నటువంటి ఆత్మబుద్ధి నీకు ఎరుకలోకి వస్తుంది. ఇందాక అమ్మ అంటున్నారు కదా, ఒక్కొక్క మాట నాకు తట్టి లేపినట్టు అనిపిస్తుంది అంటున్నారు కదా. గురువు అంటే మాట, వాక్యం, గురువు అంటే వాక్యం అన్నారు కదా. ప్రేమానంద మహారాజు ఒక మాట అన్నారు. ఆయన చిన్నతనంలో ఉండగా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అప్పుడంటండి అరింటికి ఓంకారానంద స్వామి అని ఆయన వచ్చేవారంటే ఎప్పుడన్నా అరింటికి. ఈయన 13వ సంవత్సరంలో ఇల్లు విడిచిపెట్టేసి కాశీ వచ్చేసారు. కాశీ వచ్చేసి ఏం చేశారంటే ఆ అస్సీఘాట్లో కూర్చునేవారంటే. అస్సీఘాట్లో కూర్చుని ఆయన కాశీ వచ్చిన మొదటి రోజు ఏమనుకున్నారంటే, ఈశ్వరుడు నా చేతిలో ఏది పెడితే అదే తింటాను, ఇంకా దేనికి కూడా నా వెంపు నుంచి ప్రయత్నం ఉండదు, ఒక్క నామం చేసుకోవటం తప్పించి అని స్థిర నిర్ణయం తీసుకున్నారంట. ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడు 13 సంవత్సరాలు. అలాగే ఆ అస్సీఘాట్లో ఎవరన్నాని ఏ బాబు ఇదిగో అని ఒక్కొక్కసారి ఒక్కో బెల్లం ముక్క ఇచ్చేవారంట. అస్సీఘాట్లో ఇలా 4-5 గుళ్ళు ఉంటాయి కదా, ఓయ్ బాబు ఇదిగో ప్రసాదం అని ఇచ్చేవారంట. ఒక్కొక్క రోజు ఏమీ ఇచ్చేవారు కాదంట. అప్పుడు ఆ గంగ నీళ్ళు తాగి అలా ఉండేవారంట పాపం. ఈ స్వామి ఓంకారానంద స్వామి ఈయన కాశీ వచ్చిన 2-3 సంవత్సరాలకి ఇంచుమించు 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆయన వచ్చారంట. వచ్చి ఆ అస్సీఘాట్లో ఈయన్ని చూశారు. ఇదేంటి ఈడు
ఈడు ఆ పిల్లోడు కదా, ఈడు బాబా అయిపోయాడు అని అనుకుని ఈయన దగ్గరికి వచ్చి నువ్వు బాబా అయిపోయావు, నువ్వు బాబా అయిపోయావు అన్నారంట. అన్నారంట, నువ్వు బాబా అయిపోయావు మరి, కానీ లోపల మరి ప్రవృత్తిలోంచి బయటికి రావాలి కదా. అంటే ఆ సాధన బాబా అంటే నువ్వు ఇంకా ఇంటిని విడిచిపెట్టి గృహపరిత్యాగం చేసేసి ఇక్కడికి వచ్చి సన్యాసిగా జీవిస్తున్నావు. కానీ లోపల ఈ జీవుడు బయట అప్పటి వరకు మరి వీడు బయటికి తిరిగాడు కదా, ఆ లోపల ప్రవృత్తి బాబా ప్రవృత్తి వచ్చేయాలి కదా నీకు అని చెప్పి ఇమ్మోర్టల్ వర్డ్స్ 2 చెప్పారంటండి స్వామికి. ఏమని చెప్పారంటే అన్నారంట, నువ్వు ఏం చేస్తావంటే నువ్వు నామాన్ని నువ్వు సపోర్టుగా పెట్టుకున్నావు. నామం నువ్వు ఎప్పటి వరకు చేయాలంటే ఈ మనస్సు దీనికి కుదురుండదు. అందులో దీనికి అలవాటు ఉంది, ఎక్కడికో చోటికి వెళ్ళిపోవటం, ప్రకృతిలో తిరగటం దీనికి అలవాటు ఉంది మనస్సుకి. ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది ఎంతకాలం తిరుగుతుందో అంతకాలం మంత్రాన్ని విడిచిపెట్టకు. నువ్వు ఏ నామం చేసుకుంటున్నావో, ఏ మంత్రాన్ని నువ్వు సపోర్టుగా తీసుకున్నావో ఆ మంత్రాన్ని జపించటం అనేది, ఆ నామాన్ని జపించటం అనేది ఈ మనసు ఎంతకాలం బయటికి తిరుగుతుందో అంతకాలం నువ్వు విడిచిపెట్టకు. నువ్వు నామం విడిచిపెట్టకు, జపం విడిచిపెట్టకు, ధ్యానం విడిచిపెట్టకు, సత్పురుషుల యొక్క సాంగత్యం విడిచిపెట్టకు, మహాత్ముల యొక్క ప్రజెన్స్లో ఎక్కడైనా సత్సంగం జరుగుతూ ఉంటే ఆ సత్సంగం విడిచిపెట్టకు, ఈ టెంపుల్ గోయింగ్ విడిచిపెట్టకు, ఇవి ఏవి విడిచిపెట్టకు. ఎప్పటి వరకు విడిచిపెట్టకు? నీ మనస్సు బాహ్య విషయాలకి వెళ్ళినంత కాలం నువ్వు ఏదీ విడిచిపెట్టకు. నువ్వు వీటిని ఆశ్రయించి జీవించు. స్లోగా ఏమవుతుందంటే ఈ మనస్సుకి స్లోగా ఇది నువ్వు ఇలా సాధనాపరంగా జీవించగా ఈ మనసుకి ఫుడ్ సప్లై అవ్వక ఇది ఏమవుతుందంటే బయట విషయాల మీదకి వెళ్ళటం అనేటువంటి ఆ వేగం తగ్గిపోతుంది. అప్పుడు అది హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. ఇది మొట్టమొదటిది. రెండవది ఏం చేస్తావంటే మధుకరీ వృత్తి అంటారంటండి. అంటే బయటికి వెళ్ళి భిక్ష చేసుకుంటారు కదా, మధుకరీ వృత్తి అంటే ఇప్పుడు ఇవేంటి ఈ బటర్ఫ్లైస్, ఈ తూరీగలు ఇవి ఉంటాయి కదా, సీతాకోక తుమ్మెదలు, ఇవేం చేస్తాయంటే పువ్వుల మీద వాలి మకరందం పీల్చుకుంటాయి. ఎలా పీల్చుకుంటాయి? పుష్పానికి ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా, పుష్పానికి నొప్పి తగిలించకుండా ఈ తుమ్మెదలు ఇవి తేనెని గ్రహిస్తాయి. పుష్పాన్ని డిస్టర్బ్ చేయకుండా తేనెని ఎలా గ్రహిస్తున్నాయో అలాగా ఈ నువ్వు మధుకరీ వృత్తికి వెళ్ళు. సంసారంలో ఎవరో మొత్తానికి భిక్ష చేసుకుంటావు కదా, భిక్ష చేసుకున్నప్పుడు భిక్ష చేసుకోవటం కూడా సాధన. ఎందుకు సాధన అంటే భిక్ష చేసుకుంటాం కదా, భిక్షకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు ఏమంటారంటే నువ్వు శుభ్రంగా ఉన్నావు కదా, నువ్వు పని చేసుకోవచ్చు కదా, నీకెందుకు భిక్ష అని ఒక్కొక్కళ్ళు తిడతారు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఓయ్ బాబా ఇలారా అని వాళ్ళ ఇంట్లో మిగిలింది పెడతారు. అది బాగుండొచ్చు పదార్థం, ఒకవేళ బాగోకపోవచ్చు. ఒకవేళ ఒక్కో రోజు తిడతారు, ఏమీ లేదని తిడతారు. తిట్టినా మళ్ళీ 2 రోజుల తర్వాత వాళ్ళే పిలుస్తారు. ఇప్పుడు కుక్క వచ్చిందనుకో, కుక్కకి మన ఇంట్లో ఏదన్నా మిగిలిపోయిందనుకోండి, ఆ రొట్టె ముక్క పడేస్తాం. మళ్ళీ తర్వాత ఏం చేస్తాం అంటే పెట్టారు కదా అని కుక్క మళ్ళీ మర్నాడు వస్తుంది. అప్పుడు మన ఇంట్లో ఏమి ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? కర్ర పెట్టి పో అని వదిలిస్తాం. అలా భిక్షాటన చేసేటప్పుడు ఈ సంసారులు రకరకాలుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వారి యొక్క ప్రవర్తనని నువ్వు లోపలికి తీసుకోకు. వాళ్ళు ప్రేమగా పెట్టినా ప్రేమనే పీల్చుకోకు. ఒకవేళ అప్రియంగా, ఒకవేళ తిట్టినా సరే, వాళ్ళు ఏమైనా విమర్శించినా తిట్టినా దాన్ని నువ్వు సహించు. వీటిని బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల నీకున్నటువంటి అహంభావన ఏదైతే ఉందో, ఈ నేను, ఈ నాది, ఈ అహంకార మమకారాలు ఏవైతే ఉన్నాయో ఇవేమవుతాయంటే స్లోగా అవి చచ్చిపోతాయి. ఈ రెండింటిని నువ్వు విడిచిపెట్టకు.
నువ్వు బాబా అయిపోయావు అని ఆయన్ని శిరస్సు మీద మొత్తానికి బ్లెస్ చేస్తా ఆ ఓంకారానంద బాబా ఆ 2 మాటలు చెప్పారంట. ఆ 2 మాటలు నా జీవితంలో ఈనాటికి కూడా నేను ఎన్నడూ విడిచిపెట్టలేదు.